విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వాగీశాద్యాస్సు మనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్యుస్తం నమామి గజాననం శరదా శరదంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్ వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అచతుర్వదనోద్బ్రహ్మాద్విబాహురపరో హరిః అపాలలోచనः శంభుర్భగవాన్ బాదరాయణः శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. సభాయై నమః. వ్యాస మహర్షి విరచితమైన శ్రీమద్భాగవతం రెండవ రోజు ఉపన్యాసంలో బ్రహ్మ నుండి ఉద్భవించినటువంటి సమస్త లోకములలోనూ ప్రాచీన కాలములో ప్రముఖులైనటువంటి వ్యక్తుల యొక్క విశేషములను గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. పోతన గారు సహజ కవి, ప్రజాకవి, భక్త కవి, శ్రీరాముని భక్తుడు. ఆయన భక్తితో భాగవతం రాశారు. ఆయన శ్రీరామ నామాంకితంగా భాగవతాన్ని రచించారు. ఆయన నరాంకితం చేయలేదని చెప్పుకున్నాం. శ్రీరామచంద్రుడు మనకి ఏది కోరితే అది అనుగ్రహిస్తాడట. మనం కోరితే చాలు, శ్రీరామ శ్రీరామ అని నామస్మరణ చేసుకుంటే చాలు, మనకి సమస్త సంపదలు అనుగ్రహిస్తాడట, సకల సుఖములు మనకి అనుగ్రహిస్తాడట. రామా, నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను, నీతో స్నేహాన్ని కోరుతున్నాను అని సుగ్రీవుడంటే వానర రాజ్యానికే పట్టాభిషేకం చేశాడు. వాలిని వధించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు. వాలి అడిగాడు, ఏమయ్యా, రాజ్యం ఉన్నవాణ్ణి నేను, సమస్త వానర రాజ్యానికి అధిపతిని, నాతో స్నేహం చేస్తే ఎవరి చేతైనా కబురు పంపితే తీసుకో చెప్పచెబుతాడు సీతామాతని రావణుడు. నాతో చేయకుండా మా తమ్ముడు సుగ్రీవుడితో ఎందుకు చేశామన్నాడు. ధర్మాత్ముడు కనుక చేశాడు, వాలి అధర్మపరుడు కనుక అతన్ని వధించాడు. అలాగే యుద్ధం ప్రారంభం కావాలి. సీతాన్వేషణ పూర్తి అయింది, సీతాదేవి జాడ తెలిసింది. సముద్రానికి యువతల గట్టుకు చేరారు. వారధి నిర్మాణం చెయ్యాలి, సముద్రాన్ని దాటి వెళ్ళాలి. ఇంతలో విభీషణుడు వచ్చాడు. అట్నుంచి నలుగురు మంత్రుల్ని కూడా పెట్టుకుని రావణుడికి హితవు చెబితే రావణుడు నా రాజ్యంలోంచి బయటికి వెళ్ళిపో అని దేశ బహిష్కారం విధిస్తే బయలుదేరి వచ్చాడు.
విభీషణుడు ఆకాశంలోనే ఉండి శ్రీరామచంద్ర నీ శరణు శరణు నాకు అభయమునివ్వవలసింది అన్నాడు. నీకు అభయం ఇస్తున్నానన్నాడు రాముడు. సుగ్రీవుడు అడ్డుపెట్టాడు. రామచంద్ర, అతడు మనకి శత్రువైనటువంటి రావణుడికి తమ్ముడు అతను, రాక్షసుడు. పైగా అతనికి నువ్వు అభయం ఎలా ఇస్తున్నావు అన్నాడు. లక్ష్మణ, ఒక బిందెతోటి సముద్ర జలం తీసుకురా, ఇతన్ని లంకా నగరానికి అభిషిక్తుడిని చేస్తానిప్పుడు, లంకకి రాజువయ్యాను అన్నాడు. సుగ్రీవుడు మళ్ళీ అడిగాడు, రావణుడు ఇంకా పదవిలోనే ఉన్నాడు, ఆ పదవి ఖాళీ అవ్వలేదు, యుద్ధంలో జయాపజయాలు ఎవరివో తెలియదు, అప్పుడే లంకకి నువ్వు సుగ్రీవుడిని పట్టాభిషేకం ఎలా చేస్తావన్నాడు. మళ్ళీ అడిగాడు, ఒకవేళ రేపు ఉదయం రావణుడు వచ్చి రామా శరణు అంటాడనుకో, అప్పుడేం చేస్తావన్నాడు. రావణుడు వచ్చి నన్ను శరణు కోరితే నా అయోధ్యారాజ్యం ఇస్తాను అతనికి, అయోధ్య లేదు రావణుడికి ఇవ్వడానికి అన్నాడు రాముడు. అంత దయా సంపన్నుడు శ్రీరామచంద్రమూర్తి. రామచంద్రుడు ఐశ్వర్యం రామపూజనాత్, సకల సంపదలు లభిస్తాయట. అయితే మన తెలుగుదేశంలోనే, తెలుగు మాట్లాడే ప్రాంతాల్లోనే ముగ్గురు రామభక్తులు ఉన్నారు. మనలాంటి చిన్న భక్తులు కాదు వాళ్ళు. ఒక ఆయన త్యాగరాజు గారు, తన యొక్క కృతులతోటి, తన యొక్క సంగీతంతో శ్రీరామచంద్రుణ్ణి మెప్పించినటువంటి వాడు ఆయన. ఇక రెండవ ఆయన రామదాసు గారు, తన హృదయంలో రాముడికి గుడి కట్టుకున్నాడు, భద్రాచలంలో రాముడికి ఆలయ నిర్మాణం చేశాడు ఆయన. మూడవ ఆయన పోతరాజు గారు. ముగ్గురు రాజులే. కంకంటి ఆయన త్యాగరాజు, ఈయన పోతరాజు, ఆయన గోపరాజు. ఈ ముగ్గురు కూడా శ్రీరామచంద్రమూర్తికి భక్తులే. కానీ ఎందుచేతనో వారికి ఏ విధమైనటువంటి సంపదలు లేవు. ముగ్గురు కూడా కష్టపడి బతికిన వాళ్ళే. పోతన్న గారైతే మరీ నువ్వు జొన్నలు పండించుకుని బతికేవాడేమో ఆయన పాపం. తెలంగాణలో ఆ రోజుల్లో పండేవి అవే కదా, వర్షాధారపు భూముల్లో. ఎందుచేత అన్నారు, గుడులు కట్టించే కంచెర్ల గోపరాజు, రాగములు కూర్చె కంకంటి, రాగములు కూర్చె కాకర్ల త్యాగరాజు, పుణ్యకృతి చెప్పే బమ్మెర పోతరాజు, రాజులీ ముగ్గురును భక్తి రాజ్యమునకు, భక్తి సామ్రాజ్యానికి రాజులట వాళ్ళు. ఈ ముగ్గురికి ఏ విధమైనటువంటి సంపదలు ఇవ్వలేదు పాపం. ఒక రాజుగారు త్యాగరాజు గారికి తెలియకుండా బియ్యంలో రత్నాలు కలిపి జోలిలో పోస్తే కొంత దూరం వచ్చే చెట్టు కింద కూర్చొని చూశాడు. ఎందుకు చూశాడో, బియ్యం ఎన్ని వచ్చాయో బియ్యం చూసుకుంటే రత్నాలు కనిపించాయి. మొత్తం బియ్యం ఆ పెంట కుప్ప మీద పోసి వెళ్ళిపోయాడు ఆయన. అటువంటి జీవనం వాళ్ళది. ఎందుచేతనంటే మనం కోరుకుంటాం, నాకు ఒక కారు కావాలి, మా అబ్బాయికి ఒక కారు కావాలి, ఎప్పుడైనా ఒకటి పాడైతే మూడో కారు కావాలి, ఇలా ఉంటాయి మన కోరికలు. వాళ్ళు ఏం కోరారు? వాళ్ళు మోక్ష సామ్రాజ్యాన్ని కోరారు. కష్టపడి వ్యవసాయం చేసేవాడు. చేతులు కాయలు కాసిపోయాయి పోతన్న గారికి. అయినా కూడా ఎంత భక్తిభావం కలవాడంటే, తన యొక్క రామాయణం ఇస్తే ఎంతో డబ్బు ఇస్తారు. ఎంతోమంది చెప్పారు, రాజుగారికి ఇవయ్యా, మీకు రామాయణం ఇచ్చినట్టయితే డబ్బు లభిస్తుంది అంటే కూడా ఆయన పొరపాటును కూడా ఇవ్వలేదు. కరుణశ్రీ గారు అంటారు, గంటమో చేతిలోది ములుకర్రయో
నీ చేతిలో ఉన్నది గంటమా, లేకపోతే ములుకర్ర? ఎద్దుల్ని గుచ్చడానికి కర్రతో గుచ్చితే అవి ముందుకు నడుస్తాయి, ముళ్ళు కర్ర. నిల్కడ ఇంటిలోననో లేక మంచెపై, నిల్కడ ఇంటిలోననో లేక పంట పొలానో, చేయునది పద్యమో సేద్యమో, మంచయందు కూర్చుంటివో మంచమందో, నువ్వు కూర్చున్నది మంచం మీద లేక మంచం మీద. కవియో గడితేరిన కర్షకుండవో, రెంటికి చాలియుంటివి. ఓ పోతన్నా, రెంటికి చాలియుంటివి. సరే కలమా హలమా ప్రియంబగున్, నీకేది ప్రియమైనదయ్యా? కలమా లేకపోతే నాగల? కాయలు కాచిపోయినవిగా అరచేతులు, కాయలు కాచిపోయినవి కదా అరచేతులు. వ్రాతగంట పున్రాయిడి చేతను, కరకు నాగలి మేడిని పట్టి సేద్యమున్ చేయుట చేతను. నాగలి మేడి పట్టి వ్యవసాయం చేయడం వల్ల, లేకపోయినట్లయితే భాగవత పద్యాలు రచించటం వల్ల, కవి కృషి వల నీ వ్యవసాయ దీక్షకు ఆహా అని ఇంతలేసి కనులర్పక చూచిరిలేది వౌకసుల్. దేవతలు రెప్పలార్పకుండా చూశారు. దేవతలకి అనిమిషులు అని పేరు. వాళ్ళ కంటికి రెప్పలు ఉండవు, వాళ్ళకి కనురెప్పలు ముయ్యరు వాళ్ళు. రెప్పలార్పకుండా చూశారు కదయ్యా నిన్ను అంటారు. భక్త కవి అయినటువంటి పోతన్న గారు భాగవతమును వేదముతో పోల్చారు. భాగవతం వేద తుల్యమన్నారు. నిగమములు వేయు కలిగిన, వేదములు అనేకములున్నా కూడా సుగమంబులు కావు భక్తి సుభగత్వంబుల్. భక్తి వేదాలు వేల కొద్దీ వల్లించినా కూడా మోక్ష సౌభాగ్యాలు సంప్రాప్తించవట. సుగమంబు భాగవతమును నిగమంబు పఠింప ముక్తి నివసనము బుధా. ముక్తి కాంత భాగవతం అనేటటువంటి వేదాన్ని కనుక మనం చదివినట్లయితే మనకి సులభం అవుతుంది అంటారు భాగవతం రచిస్తూ పోతన్న గారు. వేదములు, వేదాంగములు, ఉపనిషత్తులు, పురాణములు, పంచమ వేదమైనటువంటి భారతము, ఇవన్నీ కూడా సనాతనములని, ప్రాచీనములని, భాగవతం అర్వాచీనమని, తర్వాత కాలంలో ఇవన్నీ అయిన తర్వాత రచించబడిందని ఒక అభిప్రాయం అయితే ఉంది లోకంలో. కానీ మనం కనుక సూక్ష్మ దృష్టితో కనుక పరిశీలించి చూసినట్లయితే భాగవత తత్వము వేదతత్వము సమానములే అన్నారు. వేదములు చెప్పినవే భాగవతం చెప్పింది, భాగవతం చెప్పింది వేదాల్లో ఉంది. భాగవతంలో చెప్పినటువంటి నవవిధ భక్తి మార్గములకు ఆధారం వేదాల్లో కనిపిస్తుంది. ఋగ్వేదంలో, యజుర్వేదంలో కొన్ని మంత్రాలు ఉన్నాయి. శ్రవణము, కీర్తనము మొదలైనటువంటి 9 విధములైనటువంటి భక్తి తత్పద్ధతులను వేటినైతే ప్రహ్లాదుడి ముఖతః హిరణ్యకశిపుడికి చెప్పించారో ఆ భక్తిభావనకు సంబంధించినటువంటి మూలములు వేదాల్లో ఉన్నాయి. భాగవతం స్పష్టంగా ప్రతిపాదించేటటువంటి ఆస్తికత్వం, భగవంతుని యొక్క అవతారాలు, భక్తి యోగం, ఇవన్నీ కూడా మనకి వేదాల్లో సూక్ష్మంగా కనిపిస్తాయి. ఇంకొక మాట, భాగవతం మనకి సంబంధించింది కాదన్నారు పెద్దలు. ఇది ఆధ్యాత్మికవేత్తలైనటువంటి, జ్ఞానులైనటువంటి యోగులకు సంబంధించినదట. అందుకే భాగవతంలో ప్రతి అధ్యాయానికి చివర్లో ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే బ్రహ్మసూత్ర భాష్యే పారమహంస్యాం సంహితాయాం వైయాసిక్యాం అని వ్రాయబడి ఉంటుంది. పరమహంసలకు చెందినది పారమహంస్యాం సంహితాయాం వైయాసిక్యాం
గోలోకం అని ఉంటుందట. అన్ని లోకాలకి పైన ఉన్నటువంటిది గోలోకమట. ఆ గోలోకంలో రాధాకృష్ణులు విహరిస్తూ ఉంటారట. ఆ కృష్ణుడే అన్ని అవతారాలు ధరిస్తాడట. ఈ జ్ఞానులైనటువంటి వారు భాగవతాన్ని పఠిస్తూ ఆ కృష్ణ పరమాత్మని మనస్సులో అనుసంధానం చేసుకుంటూ ఆ భక్తి తన్మయత్వ భావనలో ఓలలాడుతూ ఉంటారట. భారతం ఏ వేదాంత తత్వానికైతే ముగింపు చెప్పిందో, ఎక్కడైతే ఆపు చేసిందో అక్కడ భాగవతం మొదలైందన్నారు. భారతం ముగింపు భాగవతానికి ప్రారంభం అన్నారు. సంస్కృత భాగవతంలో భాగవతం సర్వ వేద ఇతిహాసం అన్నారు. సమస్త వేదముల యొక్క స్వరూపమైనటువంటి ఇతిహాసం. ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం ఉత్తమ శ్లోకచరితం చకార భగవన్ ఋషి సర్వవేద ఇతిహాసానాం సారం సారం సముద్భవం సర్వవేద ఇతిహాసానాం సారం సారం సముద్ధృతం సతు సంశ్రావయామాస మహారాజం పరీక్షితం. వేదవ్యాస భగవానుడు శాంతిప్రదము, ఉత్తమము, మంగళ సాధకము, భగవల్లీలా కథానయము, సర్వవేదతుల్యము, సువిస్తారము అయినటువంటి మహాభాగవత పురాణాన్ని లోక కళ్యాణం కోసం రచించాడన్నారు. తర్వాత మహాభారతాన్ని, తర్వాత సర్వవేద ఇతిహాసాల సారమైనటువంటి మహాభాగవతాన్ని రచించి తన పుత్రుడైనటువంటి సుఖదేవుడికి ఇచ్చాడన్నారు. ఇది భాగవతం గురించి పెద్దల యొక్క అభిప్రాయం. నీలకంఠ పండితుడు అని ఒక ఆయన ఉన్నారు, పోతన్న గారికి ముందువాడి మహారాష్ట్ర పండితుడు. ఆయన భాగవతానికి వ్యాఖ్యానం రాశాడు. నీలకంఠ పండితుడు కాదు, ఆయన రచించింది భారతానికి వ్యాఖ్యానం. భాగవతానికి వ్యాఖ్యానం శ్రీధర పండితుడు, శ్రీధరాచార్యుల వారు. ఈ శ్రీధరుడు రాసినటువంటి వ్యాఖ్యానాన్ని కూడా తెలుగు భాగవతంలో కలుపుకున్నారు ఆయన. అక్కడక్కడ ఎక్కడైనా వేదాంత చర్చ జరిగి ఆ వేదాంతానికి ఆయన భాష్యం వ్రాస్తే అది కూడా తెలుగు భాగవతంలోనే తెచ్చారు. అందుచేతనే సంస్కృత భాగవతం కంటే తెలుగు భాగవతం కొంచెం క్లిష్టమైనదన్నారు. భాగవతం కోసమే పోతన్న గారు పుట్టారు, పోతన్న గారి కోసమే భాగవతం పుట్టింది. అందుచేతనే ఇంకెవరూ కూడా దాన్ని స్పృశించలేదు. ఇక ధర్మరాజు మొదలైనటువంటి పాండవులంతా కూడా భీష్ముడి దగ్గరికి వెళ్ళారు. భీష్ముడు అనేకములైనటువంటి నీతుల్ని బోధించారు. ధర్మరాజుకి అనేక ధర్మ సూక్ష్మములు చెప్పారు. తర్వాత శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానం చేశారు. దీన్ని భీష్మస్తవము అంటారు. మనకి శ్రీ మహావిష్ణువుకు సంబంధించినటువంటి 5 ముఖ్యమైనటువంటి స్తోత్రములు ఉన్నాయి. ఈ 5 స్తోత్రములను కూడా దక్షిణ భారతదేశంలో ఎక్కువగా, భారతదేశం అంతటా కూడా 108 దివ్య తిరుపతులను ఉన్నాయి. ఇందులో 106 దివ్య తిరుపతులు భూమి మీద ఉన్నాయి. 107వది భూమి అన్నారు. భూగోళమే ఒక దివ్య తిరుపతి, శ్రీ మహావిష్ణు క్షేత్రం అన్నారు. 108వది వైకుంఠమేనన్నారు. ఈ 106 దివ్య తిరుపతులలోనూ 80-85 వరకు తమిళనాడులో ఉన్నాయి, 14 వరకు కేరళలో ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి, మహారాష్ట్రలో ఉన్నాయి, 2 ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. 1 తిరుపత్తై, 2 తిరుమల్లై, తిరుపతి, తిరుమల. అదేవిధంగా ఉత్తరాఖండ్లో 3 ఉన్నాయి, ఋషికేశ్, హరిద్వార్, బద్రీనాథ్. నేపాల్లో ఒకటి ఉంది, ముక్తిధామ్ అనుకుంటాను, ముక్తిధామం. ఇవన్నీ కూడా శ్రీ వైష్ణవ క్షేత్రాలు. ఇక్కడ ప్రతిరోజు కూడా పూజా సమయంలో, అర్చనా సమయంలో ఈ 5 విష్ణువుకు సంబంధించినటువంటి 5 స్తోత్రములను కూడా స్తుతి చేస్తారట.
చదువుతారట. చూడండి, మనకి ఆలయాల్లో విశేష పూజ జరిగేటప్పుడు ఋగ్వేద పారాయణమవధారయ అంటారు. ఋగ్వేదం అంతా చదవరు, అందులో ఒక వాక్యం, ఒక అనువాకం. అలాగే యజుర్వేద పారాయణమవధారయ అని చదువుతామే, అదేవిధంగా ఇక్కడ ప్రతిరోజు కూడా ఈ 105 కూడా చదివే సాంప్రదాయం ఉన్నదట. అందులో ఒకటి భగవద్గీత, ఒకటి విష్ణు సహస్రనామం. భగవద్గీత సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపుడైనటువంటి కృష్ణ పరమాత్మ చెప్పినటువంటిది. ఇక మూడవది అనుగీత అని ఉన్నది, అది భారతంలోది. ఈ మూడు కూడా భారతంలోవే. యుద్ధం అంతా అయిన తర్వాత ధర్మరాజు అశ్వమేధయాగం చేసిన తర్వాత ఆ అశ్వమేధ పర్వంలోనే శ్రీకృష్ణుడు అర్జునుడు కొద్ది రోజులు విహరిద్దామని, ఆనందంగా గడుపుదామని, గాయాలు అవి మాని ఉంటాయి శరీరానికి ఉన్నవి, మైసమకు వచ్చారు. అక్కడ కొద్ది రోజులు ఉన్నారు, విహరిస్తూ ఉన్నారు. అర్జునుడు అడిగాట, బావా కృష్ణ, ఆ రోజున యుద్ధభూమిలో నువ్వు నాకు గీతోపదేశం చేశావయ్యా, ఏదో హడావిడిగా విన్నాను నేను. అంతా కూడా ఏనుగుల యొక్క ఘీంకారములు, అశ్వముల యొక్క సకిలింపులు, సైనికులు వాయించేటటువంటి ఆ శబ్దములు, సైనికుల యొక్క అరుపులు, యుద్ధరంగంలో ఉన్నాం మనం, మర్చిపోయానది, ఇంకొకసారి చెబుతావా అని అడిగాట. భలేవాడివయ్యా నాయన, నువ్వే కాదు నేను మర్చిపోయాను. ఆ సమయంలో అప్పుడు నీకేది అవసరమో, నీకేది చెబితే నువ్వు యుద్ధానికి ఉన్ముఖుడు అవుతావో అది చెప్పాను నీకు. మళ్ళీ చెప్పమంటే ఎలాగయ్యా బాబు? అయితే ఓ పని చేయి, మొత్తం భగవద్గీత 700 శ్లోకాలు మళ్ళీ వన్స్ మోర్ ప్లీజ్ అననగాని అందులో ఉన్న సారాన్ని అంతా పట్టుకుని నీకు ఆ గీతాసారాన్ని చెబుతాను అని మళ్ళీ చెప్పాట మైసభలో. దీన్ని అనుస్మృతి అంటారు, అనుగీత. ఇది కూడా శ్రీ మహావిష్ణువు చేత చెప్పబడిందే కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ చేత ఇది కూడా పవిత్రమైనదేనన్నారు. దాన్ని కూడా స్తుతిస్తారు. 3 అయ్యాయి. ఇక 4వది భీష్మస్తవం. భీష్ముడు అంపశయ్య మీద ఉన్నాడు, 58 రోజులు ఉన్నాడు. చివరిలో ధర్మరాజు మొదలైన వాళ్ళంతా వస్తే వాళ్ళకి శ్రీకృష్ణుడు శక్తిని ప్రసాదిస్తే అనేక ధర్మాలు చెప్పాడు. ధర్మ సూక్ష్మాలన్నీ భీష్ముడితో పాటు అంతమైపోతాయి. ఈ భూలోకంలో ప్రస్తుతం ఉన్న ధర్మవేత్త భీష్ముడు మాత్రమే. అతని వద్ద ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవాలని ధర్మరాజును తీసుకొచ్చాడు కృష్ణుడు. మొత్తం చెప్పాడు. అయ్యాక ఎదురుగా నిలబడి ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మని నదిలో స్మరిస్తూ తన దృష్టి అంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మ మీదే ఉంచి శ్రీకృష్ణ పరమాత్మని స్తుతి చేశాడు. అనంతరం ఆయన యొక్క ప్రాణవాయువులు ఆకాశంలో కలిసిపోయాయి. ఈ దేహాన్ని త్యాగం చేశారు. ఆలాపంబులు మాని చిత్తము మనీషాయత్తము చేసి దృగ్జాలంబులన్ హరిమోముపై పరపి తత్కారుణ్య దృష్టిన్ వినిర్మూలీభూత శరవ్యధాని చయుడై మోదించి భీష్ముండు సంశీలం బొప్పనుతించే కల్మష గజ శ్రేణీ హరిం శ్రీహరిం. మౌనం వహించాడు, మనస్సును ఏకాగ్రం చేసుకున్నాడు. తన చూపులన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ మీదే కేంద్రీకరించాడు. ఆ కమలాక్షుని యొక్క దయాదాక్షిణ్య కటావీక్షణం ఆయన శరీరం మీద ప్రసరిస్తూ ఉంటే ఈయన శరీరంలో ఉన్నటువంటి బాధంతా తొలగిపోయిందట. అప్పుడు శాంతశీలుడైనటువంటి ఆ భీష్ముడు శ్రీకృష్ణ పరమాత్మని స్తుతి చేయడం ప్రారంభించాడట. త్రిజగన్మోహన నీలకంఠితను ఉద్దీపింప
ప్రభాత నీరజ బంధు ప్రభమైన చేలము పైంద్రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందము అతిసేవ్యం వై విజృంభింప మా విజయుం చేరెడి వన్నెలాడు మా విజయుం చేరెడు వన్నెలాడు మది నావేశించు నెల్లప్పుడు ముల్లోకాలను మోహింపజేసేటటువంటి నీలమేఘ శ్యామలమైనటువంటి కాంతలతో నిగనిగలాడేటటువంటి శరీరంతో వెలుగులు వెదజల్లుతూ బాలభాను ప్రభలతోటి ప్రకాశించేటటువంటి బంగారపు రంగు పసుపచ్చటి రంగు వస్త్రంతో వయ్యారాన్ని వలకబోస్తూ ఆ ముంగురులు నల్లటి ముంగురులతోటి ముద్దును మూటగట్టేటటువంటి ముఖార విందంతో అనురాగాలు చెందిస్తూ మా అర్జునుణ్ణి చేరేటటువంటి ఆ నల్లనై ఉన్నాడే శ్రీకృష్ణుడు, ఆయన్ని నేను ప్రార్థన చేస్తున్నాను. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా. ఈ పద్యం భాగవతంలోది, పోతన గారు రచించినటువంటిది. దీన్ని ఇక్కడ పెట్టారు ఆయన. ఇంకా భీష్ముడు కొద్ది సమయంలో శరీరాన్ని విడిచిపెడతారనగా మన వాళ్ళు సినిమాల్లో యుద్ధరంగంలో యుద్ధం ఆపేసి కిందే స్తుతించినట్టు పెడతారు. వాళ్ళ ఇష్టం సన్నివేశాన్ని వాళ్ళకు అనుకూలంగా మలుచుకుంటూ ఉంటారు. ఇది పోతన గారి భాగవత పద్యం మాత్రం. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన ఓర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేటున జగతి కదలా జగముల వ్రేగున జగతి కదలా. ఒక్కసారి రథంలో నుంచి ఆయన ఒక దూకాట కిందకి, ఆ పగ్గాలు విడిచిపెట్టేసి భీష్ముడు ధాటికి తట్టుకోలేక అర్జునుడు విలవిల్లాడిపోతున్నాడు. 2 సార్లు జరిగింది అలాగ. 3వ రోజు యుద్ధంలో ఒకసారి జరిగింది, 9వ రోజు యుద్ధంలో ఒకసారి జరిగింది. 3వ రోజునైతే వేలు చాపేసరికి చక్రం చేతికి వచ్చింది. ఆ చక్రం పట్టుకుని దూకాడు కృష్ణుడు నల్లనయ్య. 9వ రోజు అయితే ఇంకా చక్రాన్ని కూడా స్మరించలేదు, ఆయనకే బాణాలు తగులుతున్నాయి. శ్రీకృష్ణుడు ఒంటి మీద బాణాలు వేసి కొడుతున్నాడు అంతభక్తుడైనటువంటి భీష్ముడు కూడా. ఇది క్షత్రియోచితమైనటువంటి భక్తి ధర్మం అన్నారు. ఒక దూకాడు. ఆ అశ్వములను తోలే కౌచీకర్ర ఉంటుంది, అది పట్టుకుని వచ్చేస్తున్నాడు 9వ రోజున. అర్జునుడు కూడా పడి వెనకాల పడి పొట్ట పట్టుకుని బావా కృష్ణ వద్దని బతిమాలే పరిస్థితిలో ఆయన ఉన్నాడు. అలా దూకేసరికి ఆ కుండలముల చెవులకుండే కుండలముల యొక్క కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదలా. అలా దూకేసరికి ఆయన కడుపులో ఉన్న ఈ 14 లోకాలు పరమాత్మ యొక్క గర్భస్థమై అవన్నీ కూడా ఒక్కసారి కదిలేట, భూమి కదిలిపోయిందట. చక్రంబు చేపట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటముజార. భుజం మీద ఉన్నటువంటి ఆ కండువా ఉన్నది ఉత్తరీయం, అది జారిందట. నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నింపుమని క్రీడి మరల తిగువ. బావా నన్ను అవమానం చేయకురా, నువ్వు ఆయుధం పట్టనన్నావు, నువ్వు మళ్ళీ ఆయుధం ధరిస్తున్నావేమిటిరా, నా యొక్క శక్తికి పరీక్ష పెట్టకు రాబావా అని అర్జునుడు బ్రతిమాలుతూ ఉండగా కదికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడుము అర్జునాయనుచు మద్విశిఖ దృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కునాకు. తెరలి చనుదెంచు దేవుండు దిక్కునాకు. అర్జునా నన్ను విడిచిపెట్టి ఈరోజు భీష్ముడిని చంపిస్తాను, యుద్ధం పూర్తి చేసేస్తానని చెప్పి నా మీదకి లంఘించి వచ్చాడే ఆ రోజున కృష్ణుడు, ఆ పరమాత్మ నాకు దిక్కు అని స్తుతి చేశాడు. తర్వాత శరీరాన్ని విడిచిపెట్టాడు. ఇప్పటికి 4 అయ్యాయి. ఈ 4 కూడా భారతంలోవే.
ఈ భీష్ముడు చేసినటువంటి స్తవం భాగవతంలో భారతంలో కూడా తిక్కన్న గారు కొన్ని పద్యాలు వ్రాశారు, కానీ పోతన్న గారి పద్యాలు మృదుమధురంగా ఉన్నాయి, వినడానికి చెవులకు ఇంపుగా ఉన్నాయి, ప్రాచుర్యం బాగా పొందే. ఇక 5వది గజేంద్ర మోక్షంలో గజరాజస్తవం. ఆ మొసలి ఏనుగుని కాళ్ళు పట్టుకున్నప్పుడు 1000 సంవత్సరములు పోరాటం చేసిన తరువాత అలసిపోయి ఇంకా యుద్ధం చేయలేక పరమాత్మని ధ్యానం చేసిందే ఆ గజరాజస్తవం 5వదన్నారు. ఈ 5ంటిని కూడా విష్ణు దేవాలయాల్లో ప్రాచీనాలయాల్లో నిత్యము కూడా పఠించేటటువంటి సంప్రదాయం ఉన్నది. ఇక ప్రళయకాలం పూర్తయిన తరువాత శ్రీ మహావిష్ణువు సృష్టిని సంకల్పించాడు. తన యొక్క నాభికమలంలో నుంచి బ్రహ్మను సృష్టి చేశాడు. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటే ఆయన యొక్క నాభి నుంచి కొన్ని యోజనముల విస్తీర్ణంలో ఉన్నటువంటి తామర కాడ వచ్చిందట. అందులో కొన్ని యోజనముల విస్తీర్ణము కలిగినటువంటి పద్మం ఉన్నది. ఆ పద్మంలో బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. సృష్టి చెయ్యాలి ఎలాగా ఆలోచిస్తూ తపహ తపహ అని వినపడింది. మళ్ళీ 1000 సంవత్సరములు తపస్సు చేశాడు. శ్రీ మహావిష్ణువు యొక్క అనుజ్ఞ అయింది సృష్టి చేయడానికి. ఈ విధంగా సృష్టిని ప్రారంభిస్తూ మనస్సంకల్ప మాత్రం చేత మనస్సులో సంకల్పిస్తే చాలు. కొంతమంది మహర్షులు జన్మించారు, వాళ్ళని సృష్టి చేశారు కనుక, ప్రజలను సృష్టించారు కనుక ప్రజాపతులు అన్నారు. మరీచి, అత్రి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, కృతువు. పులస్త్యుడు, పులహుడు, క్రతువు. ఈ 6గురు తర్వాత నారదుడు జన్మించాడు. తొడభాగం నుంచి జన్మించాడని ఒక చోట రాశారు. నిశ్వాసం నుంచి బయటకు వచ్చాడని భాగవతం చెప్పింది. శ్వాస నుంచి, శరీరంలో నుంచే దక్ష ప్రజాపతి వచ్చాడు, ధర్ముడు వచ్చాడు, ధర్మదేవత వచ్చాడు. ఈ విధంగా ప్రజా సృష్టి ప్రారంభమైంది. సనక సనందనాదులు సృష్టించబడ్డారు. మన బ్రహ్మ మనస్సంకల్పంతో సనకుడు, సనందనుడు, సనస్సుజాతుడు, సనస్సేనుడు, సనస్సేపుడు, ఈ 4 బాబు మీరు వివాహం చేసుకోండి, సృష్టి చేయండి అంటే నాన్నగారు మేము యోగ మార్గంలో వెళ్ళిపోతామన్నారు వాళ్ళు. తర్వాత బ్రహ్మ శరీరం 2 భాగాలయ్యింది. ఒక భాగం నుంచి స్వయంభూమనువు జన్మించాడు. రెండో భాగం నుంచి శతరూప అని ఒక అమ్మాయి వచ్చింది. ఇంచుమించుగా మొట్టమొదటి స్త్రీ ఈవిడే ఉంటుంది. ఈ శతరూప స్వయంభూమనువు వివాహం చేసుకున్నారు. వాళ్ళకి 2 అబ్బాయిలు, ప్రియవ్రతుడు, ఉత్తానుపాదుడు. ఈ 3 కుమార్తెలు, ఆకూతి, దేవహూతి, ప్రసూతి. ఈ ఆకూతిని కర్దమ ప్రజాపతికిచ్చి వివాహం చేశాడు. ప్రసూతిని దక్ష ప్రజాపతికిచ్చి పెళ్లి చేశాడు. దేవహూతిని కర్దమ ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆకూతిని రుచి ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేశాడు. 3 ప్రజాపతులు, మహర్షులు, బ్రహ్మచ సృష్టించబడ్డ వాళ్ళే వాళ్ళు కూడా. ఈ స్వయంభూమనువు తండ్రి సృష్టి చేస్తాను, కానీ నాకు స్థలం ఎక్కడుంది? నేను సృష్టి చేసినటువంటి ప్రజలు ఎక్కడుండాలి? చూస్తే చుట్టూ జలమయంగా ఉంది, జలార్ణమై ఉన్నదే అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆలోచించి సృష్టి జరగాలి అంటే అది చేయగలిగినటువంటి వాడు శ్రీ మహావిష్ణువేనని మనస్సులో సంకల్పిస్తే బ్రహ్మ యొక్క ముక్కు నుంచి చిన్న బొటనవేలంత ప్రమాణం ఉన్నటువంటి ఒక వరాహం బయటపడిందట. పంది, శ్వేతవరాహం అన్నారు. చూస్తూ ఉండగా అది పర్వతాకారం అయిపోయి ఇంకా పెరిగిపోయింది. అది శ్రీ మహావిష్ణువు తప్ప వేరే ఎవరూ కాదని ఈ మరీచి మొదలైనటువంటి మరీచి కుమారుడు కశ్యపుడు, మరీచి మొదలైన ఋషులంతా కూడా, ప్రజాపతులంతా కూడా శ్రీ మహావిష్ణువును స్తుతి చేశారు.
అప్పుడు ఆ వరాహం ఆదివరాహావతారం, యజ్ఞవరాహావతారం, ఇదే మనం చెప్పుకునే వరాహావతారం. ఆ జలార్ణవంలో మునిగిపోయాడు. అక్కడ ఉన్నది రసాతలంలో భూమి ప్రళయంలో. ఆ భూమిని తన కోరల మీద నిలిపి పైకి తీసుకొచ్చాడు. ఇంతలో రాక్షసురాజైనటువంటి హిరణ్యాక్షుడు ఎదురుపడ్డాడు. విష్ణువుతో భీకర పోరాటం చేశాడు. హిరణ్యాక్ష సంహారం చేశాడు. ఇది యజ్ఞవరాహావతారం అన్నారు. అప్పుడు సృష్టి చేశాడు స్వయంభవమనువు. అతనికి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అని ఇద్దరు కుమారులు. ప్రియవ్రతుడు ముందు రాజ్యం చేయనన్నాడు, నాకు రాజ్యం వద్దన్నాడు. యోగ మార్గంలో పెడతానన్నాడు. బ్రహ్మదేవుడు చేతోపదేశం చేసి మనలను శ్రీ మహావిష్ణువు ఒక్కొక్క కార్యనిమిత్తం సృష్టి చేస్తూ ఉంటాడు. మనకు అప్పచెప్పబడినటువంటి కార్యాన్ని మనం చేయాలి, నిర్వర్తించాలి. ఇది మన యొక్క ధర్మం. కాబట్టి రాజ్య పరిపాలన చేయమంటే అంగీకరించి పట్టాభిషేకం చేసుకున్నాడు. ఆయనకి 10 మంది కుమారులు. ఆ 10 మంది కుమారుల్ని 3 యోగ మార్గంలో వెళ్ళిపోయారు. చివరి 3 మిగతా 7 ఉన్నారు ఈయన దగ్గర. మేరు పర్వతానికి అవతల వైపున సూర్యుడుంటే, సూర్యుడు ప్రకాశమానంగా ఉంటే, యువతల వైపున చీకటిగా ఉందని ఇక్కడ కూడా వెలుగును ఏర్పాటు చేద్దామని, అంటే రాత్రింపవళ్ళు లేకుండా మొత్తం పగలొచ్చేలాగా ఈయన రథం వేసుకుని వేగంగా వెళ్ళడం మొదలుపెట్టాట. ఆ వెళుతూ ఉంటే భూమి చీలికలుగా అయిపోయిందట. 7 ముక్కలయ్యింది. దానినే 7 ద్వీపముల కింద ఏర్పడిందన్నారు. ఆ రథచక్రాల యొక్క ఒత్తిడికి గాళ్ళుగా ఏర్పడినటువంటి ఆ చీలికలే మహాసముద్రాలు ఏర్పడ్డాయన్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి, నువ్వు మానవుడివయ్యా, 2వ సూర్యుళ్ళ ఉండడానికి వీల్లేదు ప్రియవ్రత మహారాజా, అందుచేత నీ ప్రయత్నాన్ని విరమించు అంటే ఆగాడట. 3 కుమారులు యోగ మార్గంలో వెళ్ళిపోతే మిగిలిన 7కి 7 ద్వీపాలు ఇచ్చాడు. 7 ద్వీపాలకి కూడా వాళ్ళు పాలకులయ్యారు. అందులో ఒక ద్వీపం జంబూ ద్వీపం. ఈ ప్రియవ్రతుని యొక్క భార్య బర్హిష్మతి అనేటటువంటి ఆవిడ విశ్వకర్మ ప్రజాపతి యొక్క కుమార్తె. ఆవిడ పెద్ద కుమారుడైనటువంటి అగ్నిధ్రుడికి జంబూ ద్వీపాన్ని ఇచ్చాడు. ఈయనకి 2వ భార్య కూడా ఉన్నది ప్రియవ్రత మహారాజు గారికి. ఆవిడకి 3 కుమారులు కలిగారు, ఉత్తముడు, తామసుడు, రైవతుడు. వీరు 3 కూడా మనువులయ్యారు. మనకి 14 మంది మనువులు. అందులో మొదటివాడు స్వయంభవ మనువు, రెండో ఆయన స్వారోచిష మనువు. తర్వాత వచ్చిన 3 ఈ ప్రియవ్రతుడి కుమారులైనటువంటి ఉత్తముడు, తామసుడు, రైవతుడు. ఉత్తముడు, తామసుడు, రైవతుడు. తర్వాత 7వ ఆయన వైవస్వత మనువు. ప్రస్తుతం వైవస్వత మనువు నడుస్తూ ఉన్నది. సూర్యుని కుమారుడు వైవస్వత మనువు. తర్వాత నుంచి సూర్య సావర్ణి, చంద్ర సావర్ణి, ఇంద్ర సావర్ణి, రుద్ర సావర్ణి, ఇలా మిగతా వాళ్ళు ఉన్నారు. మొత్తం 14 మంది మనువులని చెప్పారు. ఈ అగ్నిధ్రుడు పెద్ద కుమారుడు జంబూద్వీపానికి రాజయ్యాడు. ఆయన హిమాలయ పర్వతాల్లో తపస్సు చేస్తుంటే బ్రహ్మదేవుడు పూర్వచిత్తి అనేటటువంటి ఒక అప్సరసను పంపించాడు. ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు ఈయన. ఆయనకి 10 మంది కుమారులు. వాళ్ళలో 9 మంది కుమారులు. పెద్ద కుమారుడు నాభి. ఆ నాభి యొక్క భార్య మేరుదేవి, మేరు పర్వతం యొక్క కుమార్తె. ఈ నాభికి మేరుదేవికి శ్రీ మహావిష్ణువు వృషభుడుగా జన్మించాడు. విష్ణువు యొక్క అవతారం ఈయన. విష్ణువుకు ఉన్నటువంటి 21 అవతారములలోనూ ఒక అవతారం వృషభావతారం అన్నారు. ఈయన ఎప్పుడూ కూడా జ్ఞాన మార్గంలో ఉండేవాడు, జడుడిలాగా ఉండేవాడు. పరమహంసలకు వేద మార్గాన్ని బోధించాడు, భక్తి మార్గాన్ని బోధించాడు ఆయన. ఇలా ఉండాలి యోగి అంటే అనేటటువంటి విధంగా ఆయన తన యొక్క జీవన విధానాన్ని గడుపుకునేవాడు. శుచి లేదు, అశుచి లేదు. అశుచికరమైనటువంటి ప్రదేశాల్లో కూడా ఆయన సంచరిస్తూ ఉండేవాడట.
మహాయోగి, మహాజ్ఞాని శ్రీ మహావిష్ణువే. పరమహంసలకి భక్తి మార్గాన్ని బోధించడం ఈ అవతారంలో ఉన్నటువంటి పరమ ప్రయోజనం. ఈయన కూడా రాజ్యం చేశాడు వృషభుడు కొంతకాలం. ఆ వృషభుడి భార్య జయంతి. వాళ్ళకి 9 కుమారులు కలిగారట. వాళ్ళల్లో పెద్ద కుమారుడు భరతుడు, ఆయన భార్య పంచజని. ఈ భరతుడు రాజ్య పరిపాలన చేశాడు, చక్కగా పరిపాలన చేశాడు. కుమారుడికి రాజ్యాన్ని ఇచ్చాడు. వృద్ధాప్యం వచ్చాక గండకీ నదీ తీరానికి వెళ్ళాడు. గండకీ నదీ తీరానికి వెళ్ళి అక్కడ పులహాశ్రమం అని ఉంటే ఆ ఆశ్రమం దగ్గర ఉండేవాడు. ఈయన్నే జడభరతుడు అంటారు. భారతదేశానికి ఆ పేరు రావడానికి ప్రధాన కారకుడు ఈ భరతుడే. మనకి 9 భరతులు కనిపిస్తున్నారు. ఒక ఆయన శ్రీరాముడు తమ్ముడు భరతుడు. ఆయన పరిపాలించింది 14 సంవత్సరములే. పరిపాలన కూడా పాదుకలని సింహాసనం మీద పెట్టి నందిగ్రామం అని అయోధ్యకి బయట ఉన్నటువంటి ఒక గ్రామంలో కూర్చుని ఆయన సన్యాసం తీసుకున్నాడు. జటావల్కలములు ధరించాడు, నారచీరలు ధరించాడు. పరిపాలన రాముడి పేరు మీదుగా నడిపాడు. ఇక రెండవ ఆయన సూర్యవంశంలో 18వ తరానికి చెందినటువంటి వాడు. రాముడు 40వ తరం వాడు. ఈ మధ్యలో రాముడి కంటే చాలా ముందు వాడు భరతుడని ఒక రాజుగారు ఉన్నారు. మూడవ ఆయన శకుంతల కుమారుడు భరతుడు ఉన్నాడు. దుష్యంతుడికి శకుంతలకి పుట్టినవాడు చంద్రవంశపు రాజు, చాలా గొప్ప రాజు. ఆయన వల్ల కూడా భారతదేశానికి ఆ పేరు వచ్చిందంటారు. కానీ ప్రధాన కారణం మాత్రం ఈ జడభరతుడేనన్నారు. అడవికి వెళ్ళిపోయాడు. గండకీ నదీ తీరంలో పర్ణశాలను నిర్మించుకుని ఉన్నాడు. హాయిగా తపస్సు చేసుకుంటున్నాడు. ఉదయం లేవడం, నదికి వెళ్ళడం, స్నానం చేయడం, వచ్చి ధ్యానం. శ్రీ మహావిష్ణు భక్తుడు ఈయన, మహాభక్తుడు. మహావిష్ణువు ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. చేసుకుంటూ ఒక రోజున ఏం జరిగింది, స్నానానికి వెళ్ళాడు. అదే సమయంలో ఒక నిండు గర్భిణి అయినటువంటి ఒక లేడీ మంచినీళ్ళు తాగడానికి వచ్చింది. మంచినీళ్ళు తాగుదాం అనుకునేసరికి ఎక్కడి నుంచి వినిపించిందో ఒక సింహం యొక్క అరుపు వినిపించింది. ఒక్కసారి కంగారు పడి ఒక ముందుకు దూకింది. ఒక బండరాయి మీద పడి తల పగిలి మరణించింది ఆ తల్లి లేడీ. ఈ హడావిడిలో పిల్ల పుట్టింది, నదిలో పడింది, కొట్టుకుపోతోంది. చూశాడు నయ్యయ్యో, ఇప్పుడే జన్మించిన పిల్ల అకాల మృత్యువు పాలవుతోంది, రక్షిద్దామనిపించి రక్షించాడు. ఆశ్రమానికి తీసుకెళ్ళాడు. పెరిగి పెద్దదవుతోంది. ప్రారంధం. ఈయనకి ఆ లేడి పిల్ల మీద మమకారం పెరిగింది. పాపం, ఎంతసేపు దానితోటే లోకం. దాన్ని ఎత్తుకుంటూ ఆనందిస్తూ గడుపుతూ ఉన్నాడు. ధ్యానం, తపస్సు అటకెక్కే. ధ్యానం చేసుకుంటూ ఉంటే వచ్చి ఒళ్ళో కూర్చునేది. కాసేపు ధ్యానానికి కామా పెట్టి దానితో గడిపేవాడు. దాని యందు మమకారం పెరిగింది. పాపం, బంధం ఏర్పడింది. ఒకసారి తప్పిపోయింది. 3 రోజులు కనపడలేదు. ఎక్కడికి వెళ్ళిందో అడవిలోకి వెళ్ళిపోయింది. ఎంత విలవిల్లాడిపోయాడో పాపం మహానుభావుడు. గిలగిలా కొట్టుకుపోయాడు. మళ్ళీ దానంతట అదే వచ్చింది. మహదానందపడ్డాడు. ఇలా గడిపాడు. వృద్ధాప్యం వచ్చింది, మరణించాడు. ఈ లేడీతో ఉన్నటువంటి సాహచర్య దోషం ఉన్నదే. తర్వాత అదే జన్మ లేడీ పుట్టాడు ఆయన. రెండో జన్మ. అయితే అందుకే అన్నారు భగవద్గీతలో, అంత్యకాలే చ మామేవా స్మరన్ ముక్త్వా కళేబరం యః ప్రయాతి సమస్తానం యాతి నాస్తత్ర కించన అంటాడు పరమాత్మ. ఎవరైతే అంత్యకాలంలో ప్రయాణ సమయంలో నన్నే స్మరిస్తూ, నన్నే ధ్యానిస్తూ, నా గురించే యోచన చేస్తూ ప్రాణాన్ని విడుస్తారో
వారికి నాదైన స్థితిని ఇస్తాను. పరమాత్మ యొక్క స్థితి అంటే ఏం స్థితి? మోక్షమే కదా. మోక్షాన్ని ఇస్తానని పరమాత్మ చెప్పినటువంటి మాట భగవద్గీతలో. కానీ మనకి రావద్దు. ప్రాణం పోయే సమయంలో భగవంతుడిని ధ్యానం చేయాలి అనే ఆలోచనే రావాలి. మన ఆలోచన అంతసేపు కష్టపడి కట్టాను ఇల్లు, పిల్లలు సరిగ్గా ఉంచుతారో అద్దెకిచ్చి పాడు చేస్తారో, ఇలా ఉంటుంది ఆలోచన అంతా కూడా. అలా రావాలంటే, ఆ భావన రావాలంటే ఆ బాల్యము చిన్నతనం నుంచి కూడా అలవడాలి. ఎప్పుడో రిటైర్ అయ్యాక ప్రారంభిద్దాం అనుకున్నాడు ఒక ఆయన. అప్పటి వరకు పాపం ఒక పేపరే తెప్పించేవాడు తెలుగులో. కాలక్షేపం అవ్వట్లేదండి, అరగంటకే పేపర్ అయిపోతుందని ఇంగ్లీష్ పేపర్ కూడా తెప్పించడం మొదలుపెట్టాట. అలా ఉంటుంది మన ఆలోచన సరళి. భగవంతుని యందు భక్తి కలగాలంటే భగవంతుని అనుగ్రహం కలగాలి. భగవంతుని అనుగ్రహం కలగాలంటే పూర్వజన్మ నుంచి రావాలి. ఇప్పటికిప్పుడు పుట్టుకుని రాదు. అది బాల్యం నుంచి కూడా అలవాటైతే ఆ వ్యసనం ఉంటుంది కనుక ఇది కూడా ఒక వ్యసనమే. పొద్దున్నే లేవగానే స్నానం చేసి దేవుడి మందిరం దగ్గర కూర్చోకపోతే ఒకరోజు మానేసి తోచదు ఆయనకి, ఎంత గిలగిల్లాడిపోతాడో. అలాంటి అలవాటు కావాలి. సంతతము నారాయణ నామస్మరణం, శ్రీరామ నామస్మరణం స్మరించుకునేటటువంటి అలవాటు కావాలి. అందుకే రామదాసు గారు అంటారు, దాశరథి శతకం రాశారు ఆయన. రామచంద్ర, మరణ సమయంలో నిన్ను స్మరించగలుగుతానో స్మరించలేనో, జ్ఞాపకానికి వస్తుందో రాదో. ముప్పున కాలకింకరులు ముంగిట నిల్చిన వేళ, మరి ఇద్దరు వస్తారో ముగ్గురు వస్తారో తెలియదు కానీ యమభటులు వస్తారట, గుమ్మంలో నిలబడి ఉంటారు. రావయ్యా బయలుదేరదాం, బయటికి రా అంటారట. ఎవరైనా చూశారో లేదో తెలియదు, చూసిన వాళ్ళు మనకి చెప్పడానికి తిరిగి రారు. కానీ యమభటులు వస్తారని మాత్రం మన పురాణాలు చెబుతూ ఉన్నాయి. ముప్పున కాలకింకరులు ముంగిట నిల్చిన వేళ, రోగముల్ కొప్పరమైన కఫము కుత్తుక నిండిన వేళ అనాలనిపిస్తుంది. శ్రీరామ శ్రీరామ అందామని అనిపిస్తుంది. గొంతుకి కఫం అడ్డుపడుతుంది రోగం తోటి, విపరీతమైన నొప్పి. అబ్బా అమ్మ అంటాడు కానీ రామా అని మాత్రం అనలేడు ఆ పెద్ద మనిషి. బంధవుల్ కప్పిన వేళ, ఇప్పుడు తగ్గిపోయారు కానీ ఇదివరకు 10 మంది మూగేవారు మరణ సమయంలో. ఇప్పుడు వెళ్ళరు, భయం, మనకెందుకు వచ్చిన గొడవ అనుకుంటారు. ఓ 4-5 మూగుతారు, ఇంకా లాభం లేదండి, బయట పడుకోబెట్టేయండి అంటారు. పాపం కష్టపడి కట్టుకున్నాడు ఇల్లు, ఆయన కట్టిన ఇల్లే తీసి బయట పడుకోబెడతారు, లోపల కూడా ఉండనివ్వరు. బంధవుల్ కప్పిన వేళ, అప్పుడు ఆ సమయంలో రామచంద్ర నీ స్మరణ కల్గునో కల్గదో, నాటికి ఇప్పుడే తప్పక చేతు నీ భజన దాశరథీ కరుణా పయోనిధి. అందుచేత బాల్యం నుంచి మనకి ఏ వ్యసనమైతే అలవాటు అవుతుందో, ఏ అలవాటైతే అవుతుందో, అది మంచిదైనా చెడ్డదైనా, అందుచేత ఆ అలవాటు రావాలన్నారు. పూర్వజన్మ జ్ఞానం ఉన్నది, కొంచెం దుఃఖపడ్డాడు, జీవితం గడిపాడు. లేడి జన్మెంత 40-50 సంవత్సరాలు ఉంటుందేమో, ఇంకా తక్కువే, మరణించాడు. మొదటి జన్మలో మోక్షానికి అవకాశం లేదు ఆయనకి, భరత మహారాజుగా ఉండగా. ఇప్పుడు 3వ జన్మలోకి వచ్చాడు. ఒక బ్రాహ్మణుని కుమారుడిగా పుట్టాడు. రెండో భార్య కుమారుడు, ఇద్దరు అన్నమాట ఆయనకి. పెద్ద భార్యకి 4 కుమారులు ఉన్నారు. రెండో భార్యకి ఇతను ఒక అమ్మాయి. కొంచెం బాగుండేవాడు కుర్రాడు, బొద్దుగా ముద్దుగా, బండ పనులన్నీ చేసేవాడు. కానీ జడుడు, మందుడు, యోగి, జడభరతుడు అని పేరు వచ్చింది ఆయనకి. వాళ్ళ నాన్నగారు పాపం ఉపనయనం చేశారు, వేదం నేర్పారు, వంట పట్టలేదు. గ్రహించారు ఆయన, నేను వేదం నేర్పుతుంటే వీడి ఆలోచన ఎక్కడో ఉంది, మహాజ్ఞానంతో ఉన్నాడు వీడు అని అయినా పట్టించుకోలేదు. ఎవరు ఏం పని చెబితే ఆ పని చేసేవాడు.
చాలా శ్రద్ధగా చేసేవాడు. ఏం పెడితే తినేవాడు. నిన్న పొద్దున్నటి అన్నం పెట్టినా తినేవాడు. ఇది బాగాలేదు, ఇది బాగుంది, రుచిగా లేదు అని ఏమీ అనేవాడు కాదు పాపం. తండ్రి మరణించాడు. అన్నలది పెత్తనమైంది. అడ్డమైన పనులు చేయించారు పాపం. పొలం ఉంటే పొలానికి కాపలా కూడా పెట్టారు. వెళ్ళేవాడు, అక్కడ కూర్చునేవాడు, తనలో ధ్యానంలో జ్ఞానంలో ఉండేవాడు. ఆ పక్కనే ఒక రాజ్యంలో ఉన్నటువంటి ఈ భల్లరాజు ఒక ఆయన ఉన్నాడు. భిల్లరాజు. భిల్లులంటే మన బోయలు. ఆయనకి సంతానం లేకపోతే వాళ్ళ గ్రామదేవతకి బలిద్దామని చెప్పి ఒక అబ్బాయిని ఎవరినో చూశారు. అతను తప్పించుకుని పారిపోయాడు. ఎవరిని తీసుకెళ్ళాలి అంటే ఈ కుర్రవాడు కనిపించాడు. పట్టుకుపోయారు. స్నానం చేయించారు, కొత్త బట్టలు కట్టారు, మెడలో గన్నేరు పూల దండ వేశారు, బొట్టు పెట్టారు, అమ్మవారి దగ్గర నుంచోబెట్టారు, కత్తులు తీసుకుని నరకబోతున్నారు. అమ్మవారు భయపడిందట. ఇంతటి బ్రహ్మజ్ఞానిని వధిస్తూ ఉంటే ఒక్కసారి ఆవిడ విజృంభించి అందరినీ సంహరించేసింది భిల్లరాజుతో సహా. మళ్ళీ వచ్చాడు, పొలం గట్టును కూర్చున్నాడు. ఇది ఆయన దినచర్య. ఒక రోజున రహూగణుడు అని ఒక రాజుగారు, రహూగణుడు సింధు దేశపు రాజు ఆయన ఆధ్యాత్మికవేత్త, తత్వం తెలిసినటువంటి వాడు. కపిల మహర్షి దగ్గరికి వెడుతున్నాడు. తత్వశాస్త్రంలో ఉండేటటువంటి మెలకువలు సందేహాలు తీర్చుకుందికి. పల్లకీలో వెడుతూ ఉంటే బోయిలు మోస్తున్నారు, ముందిద్దరు వెనకిద్దరు. మధ్య మధ్యలో ఆగుతారు, కాస్త పల్లకీని చెట్టు కింద దింపి 10 నిమిషాలు విశ్రాంతి తీసుకుంటారు. ఎత్తు పల్లాల్లో మోసి ఉంటారేమో. ఈ కుర్రవాడు కనిపించాడు. ఏదో బాగున్నాడు, బండగా బలంగా అని చెప్పి అతన్ని పిలిచారు ఈ బోయిలు. మొయినైనా అన్నారు. అలాగే మోస్తున్నాడు పాపం, ఏ పని చెప్పినా కాదండు. కానీ తనలో తాను రమిస్తున్నాడు ఆయన. అలవాటు లేని కార్యక్రమమేమో పల్లకి ఒడుదుడుకులుగా నడుస్తోంది, ఊగుతోంది. ఏమయ్యా, ఇంతవరకు మీరు బాగా తీసుకొచ్చారు నన్ను, పల్లకి ఊగుతోంది, నాకు నొప్పులు పుడుతున్నాయి అని కొంచెం గద్దించాడు రాజుగారు. మహారాజా, మా తప్పేం లేదండి, నా ముందు మోస్తున్నాడే అతనండి తప్పు అన్నారు. ఏమయ్యా, ఎవరు నువ్వు, ఎందుకు ఇలా మోస్తున్నావు అన్నాడు. నేనెవరిని, నువ్వెవరివి, నీకు నాకు ఏమిటి సంబంధం అని చెప్పి వేదాంతంలోకి వెళ్ళాడు. ఈయన సామాన్యుడు కాదు, బ్రాహ్మణోత్తముడు, మహాజ్ఞాని అని చెప్పి పల్లకి ఆపించి ఆ చెట్టు కిందే కూర్చుని ఈయన దగ్గర తత్వశాస్త్రం తెలుసుకున్నాడు. ఇంకా కపిల మహర్షి దగ్గరికి వెళ్ళనే లేదు. ఆధ్యాత్మతత్వాన్ని బోధించాడు ఆయనకి. ఈయన జడభరతుడు అన్నారు. ఈయన వల్లనే భారతదేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది అన్నారు. ఈయన ఒక ఆయన గొప్పవాడు. ఇంకొక విషయం, శ్రీ మహావిష్ణువుని, శ్రీమన్నారాయణుని మనము సంతతము స్మరించాలని చెప్పుకున్నాం. ఎప్పుడూ స్మరించాలి. ఏమండి, నాకు వీలు కావడం లేదండి, చాలా పనులు ఉంటాయి, నాకు వ్యాపారాలు చూసుకోవాలి అంటే సమయం ఉన్నప్పుడు చేసుకోపోని, నీ ఖాళీగా ఉన్నప్పుడే చేసుకోపోని, రోజుకి 5 నిమిషాలు చేసుకోపోని, భక్తిభావంతో చేసుకోపోని అన్నారు. కొంతమంది ఉంటారండి. ఒకసారి ఒక ఆయన మా నాన్నగారిని అడిగారట. పెద్ద ఆయన, వయసు అయిపోయింది పాపం. చిన్నప్పుడు వయసులో ఉండగా ఏం చేశాడో ఆయన తెలియదు. కానీ ఏమండి మాస్టారు, నాకు ఏమీ చేసుకోలేని పరిస్థితి అండి, శక్తి లేదు, ఏం చేసుకుంటే ఏం స్మరిస్తే బాగుంటుందో చెప్పండి అన్నారట. అప్పుడు మా నాన్నగారు, అష్టాక్షరీ మంత్రం ఉందండి, అది జపించేయండి బాగుంటుంది అన్నారట. అబ్బే అది చేయలేనండి అన్నారు ఆయన. కొంచెం పెద్దవాడేనండి వయసులో. కొన్ని ఓం నమ శివాయ అనుకోండి గుర్తొచ్చినప్పుడల్లా అన్నారట. ముందు గాయత్రి మంత్రం చేసుకోండి అన్నారు. లాభం లేదన్నారు ఆయన. ఇంక విసుగొచ్చి ఓం అనుకోండి చాలా అన్నారు. అది కూడా అనలేనండి అన్నాడు ఆయన. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. మనస్సులో స్మరించండి చాలు, పైకి అనక్కర్లేదు. మనసులో నారాయణుని యొక్క మూర్తి మనకు తెలుసున్న మూర్తి ఉన్నది కదా.
ఆయనకి ఏ రూపము లేదు అసలు. భవము దోషంబు రూపంబు కర్మంబు ఆహ్వయమును. గజరాజస్తవం, గజరాజు చేసినటువంటి ప్రార్థన, ఆయనకి రూపమే లేదు, పేరే లేదు, నామమే లేదు. ఇవన్నీ మనం పెట్టుకున్నటువంటి పేర్లు ఇవన్నీ కూడా. పరమాత్మని స్మరించుకోండి చాలు, ఏమీ అక్కర్లేదు. మరణ సమయంలో స్మరించినా కూడా ముక్తి వస్తుందన్నారు. ఒక ఉదాహరణ చెప్పమన్నారు. అజామిళుడు అని కన్యాకుబ్జంలో బ్రాహ్మణ అబ్బాయి, వాళ్ళ నాన్నగారు పెద్ద పండితుడే. ఇలాంటి ఉదాహరణలకి బ్రాహ్మణులు చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే తొందరగా జారిపోతే ఎలా నష్టపోతామో వాళ్ళని ఉదాహరణగా పెట్టి చెప్పినట్టయితే తెలుసుకుంటారని. వేద పండితుడు ఆయన, యజ్ఞయాగాది కార్యక్రమాలు చేసినటువంటి వాడు. కుర్రవాడికి ఉపనయనం చేశాడు, వేదం నేర్పాడు, బాగానే నేర్చుకున్నాడు, తెలివైన వాడే కుర్రవాడు. అజామిళుడు అతని పేరు. వివాహం కూడా చేశారు అందమైన అమ్మాయినిచ్చి. ఒక రోజుని అబ్బాయి దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళి కాసిన సమిధలు దర్భలు తీసుకురా అబ్బాయి అని పంపించారు. శ్రద్ధగా వెళ్ళాడు, సేకరించుకున్నాడు. అవి తిరిగి ఇంటికి వస్తున్నాడు. అనుకోకుండా ఒక వేశ్య ఇల్లు కనపడింది. పొరపాటున అక్కడికి వెళ్ళాడు, అక్కడే ఉండిపోయాడు. 88 సంవత్సరాలు వచ్చింది ఆయనకి. 10 మంది పిల్లలు కలిగారు ఆ వేశ్య యందు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పేరే పెట్టుకుంటూ వస్తున్నాడు. అందులో 10వ వాడికి ఏ పేరు పెట్టాలో తెలియక నారాయణ అని పేరు పెట్టాట. ఆ అబ్బాయి అంటే చాలా ఇష్టం, వృద్ధాప్యంలో పుట్టాడేమో. ఏం పనున్నా ఒరే నారాయణ ఇలా రా, కాసిన మంచినీళ్ళు తెచ్చిపెట్టి ఒరే నారాయణ అంటూ ఉండేవాడు సంతతము కూడా, నిష్ట లేకపోయినా. ఇంతలో సమయం వచ్చింది, యమభటులు వచ్చారు, గుమ్మంలో నిలబడ్డారు. రే నారాయణ, ఎవరో వచ్చారా, నా కోసమో నీ కోసమో కానీ ఎవరో వచ్చారా అని ఏదో అనాలనుకుంటున్నాడు, తాపత్రయపడుతున్నాడు. నారాయణ అన్నాడు, నారాయణ అంటున్నాడు, అలవాటైన నామమేగా. యమభటులు తీసుకెళ్ళారు బంధించిన తర్వాత. ఇంతలో విష్ణుభటులు వచ్చారు. ఇతన్ని వైకుంఠానికి తీసుకెళ్ళాలంటారు వాళ్ళు. కాదండి, ఇతను చేసిన తప్పులు 1 కాదు 2 కాదు, లెక్క పెడితే చాలా వస్తాయి. మా నరకలోకంలో ఉన్న శిక్షలన్నీ మొత్తం పట్టుకొచ్చి పెట్టినా ఇతని మీద సరిపోవండి బాబు. ఇతన్ని పట్టుకెళ్ళి తీసుకెళ్తాం. మనకి చాలా అలవాట్లు వచ్చాయి, జూదము వ్యసనాలు అన్నీ ఎన్ని ఉంటాయో అన్నీ వచ్చాయి. విష్ణుభటులు చెప్పారు, లేదు, ఇతను నారాయణ నామస్మరణ చేశాడు. మనస్సు ఉండి చేసినా, మనస్సు లేకపోయి చేసినా, భక్తిభావంతో చేసినా, భక్తి లేకుండా చేసినా చేశాడు కనుక విష్ణులోకానికి తీసుకెళ్ళాలని దివ్య విమానంలో తీసుకెళ్లారు. ఈ యమభటులు వెళ్ళి యమధర్మరాజు గారికి ఫిర్యాదు చేశారు, ఇలా జరిగిందని. ఎప్పుడూ కూడా విష్ణు భక్తుల జోలికి కానీ శివభక్తుల జోలికి కానీ వెళ్ళకండి అయ్యా నాయన అని చెప్పాడు ఆయన. ఈ భాగవతంలో అనేక ఘట్టాలు చెప్పారు. శ్రీ మహావిష్ణువుకు సంబంధించినటువంటి కథలతో పాటుగా పరమేశ్వరుడికి సంబంధించినటువంటి క్షీరసాగర మథనం కూర్మావతారమే విష్ణువుకి సంబంధించినదే. అందులో శివుడికి కూడా కొంచెం పాత్ర ఇచ్చారు. అదేవిధంగా త్రిపురాసుర సంహారం చెప్పారు. దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తే దక్షయజ్ఞ ధ్వంసం చెప్పారు. చాలా విపులంగా చెప్పుకుంటూ వచ్చారు. ఇవన్నీ మనం అందరం ఎరుగున్నటువంటి వృత్తాంతములే. దేవతలకి రాక్షసులకి యుద్ధం జరుగుతోంది. దేవతలు ఓడిపోతున్నారు, రాక్షసులు గెలుస్తూ ఉన్నారు. ఏం చేయాలన్నారు. ముందు ఇంద్రుడి దగ్గరికి, ఇంద్రుడితో సహా బ్రహ్మ దగ్గరికి, బ్రహ్మతో కలుపుకుని విష్ణువు దగ్గరికి. ఆ పాల సముద్రాన్ని చిలకండి, పెరుగుని చిలిగితే వెన్న వచ్చినట్టుగా పాలను చిలిగితే అమృతం వస్తుంది. అమృతం కనుక సేవించినట్టయితే మరణం ఉండదు మనకి అని చెప్పారు. కానీ ఒక్కళ్ళం కాదు కదా, మన దేవతలు ఒక్కళ్ళం చేయలేము, రాక్షసులను కూడా కలుపుకుందాం, వాళ్ళు కూడా మన పిన్ని కొడుకులేగా. దితి కొడుకులు దానవులు, అదితి కొడుకులు దేవతలు. దితి అదితి కశ్యపుడి భార్యలు 13 మంది భార్యలు ఆయనకి. అందులో పెద్దవాళ్ళు వీళ్ళిద్దరూ కూడా దక్ష ప్రజాపతి కుమార్తెలు వాళ్ళు. అంటే రాక్షసులను కూడా పిలిస్తే దానిదేముంది, పదండి చేద్దామన్నారు. వాసుకుని కవపుతాడుగా చెప్పి తీసుకొచ్చారు. ముందు మందర పర్వతాన్ని తీసుకురమ్మంటే తొండంతో చుట్ట చుట్టి తెచ్చి
పాల సముద్రంలో పెట్టాడు. వాసుకి కవ్వంగా చేసి చిలకడం మొదలు పెడితే కిందకి దిగిపోతున్నదట. అప్పుడు కూర్మావతారాన్ని ధరించి 8వ స్కంధంలో చెప్పారు. ఈ కూర్మావతారం సుఖయోగీంద్రులు. ఆ పర్వతం కింద, మందర పర్వతం కింద కూర్చున్నాడు ఆయన. అక్కడ ఉండిపోయాడు. బ్రహ్మదేవుడి ఆధ్వర్యంలో మదనం జరుగుతున్నది. చాలా వచ్చాయి. ఆఖరికి అమృతం వచ్చింది. కింద నుంచి పైకి ఎడదాం. అమృతాన్ని పంచుకునే ధన్వంతరి అవతారంలో శ్రీ మహావిష్ణువే తీసుకొచ్చాడు. దాన్ని పంచుకునే చోట పేచీ వస్తే మోహిని రూపంలో వచ్చి దేవతలకు పంచి దానవుల్ని మోసం చేస్తే అందులోంచి ఒకడు రాహు అనేవాడు ఇటు వస్తే ఆ నాలిక్కి తగిలింది కానీ కంఠం దిక్కుండానే కంఠం నరికేసేట. సూర్యుడు చంద్రుడు చెప్పారట తన రాహువు రాక్షసుడు అని. అందుచేత వాళ్ళని పట్టుకుంటాట. అప్పుడప్పుడు సూర్యగ్రహణం చంద్రగ్రహణాలు ఏర్పడతాయని మన యొక్క వేదాంత ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్పినటువంటి విషయం ఇది. సైన్స్ ఎలా చెప్పినా మనకు అంగీకారయోగ్యమైనదే ఇది. ఇక లక్ష్మీదేవి వచ్చింది, విష్ణుమూర్తికి ఇచ్చారు. ఐరావతము, కల్పవృక్షము, కామధేనువు, ఇంద్రుడు వాటాకి వెళ్ళాయి. కౌస్తుభమణి విష్ణుమూర్తి తీసుకున్నాడు. చంద్రుడు వచ్చాడు, ఆకాశంలో ఉన్నాడు. తర్వాత చంద్రుడి యొక్క ఒక కళ శివుడి శిరస్సులో ఉంటుంది. పాపం రాక్షసులకి ఏమి ఇవ్వలేదు, వాళ్ళు పట్టించుకోలేదేమో మరి. అన్నిటికంటే ముందు వచ్చింది అమృతం. అన్నిటికంటే ముందు వచ్చింది హాలాహలం. ఈ హాలాహలాన్ని చూసేసరికి భయపడ్డారు. విషవాయువులు వ్యాపించేస్తున్నాయి సమస్త లోకాలు. ఏం చేయాలో తోచలేదు. ఎవరు తీసుకుంటారు దాన్ని? బ్రహ్మదేవుడిని అడిగారు. ఆ కైలాస పర్వతం మీద ధ్యానంలో ఉంటాడు ఆయన. ఆయన ఎప్పుడూ కలగజేసుకోడు. ఆయన యోగముద్రలో ఉంటారు. ఆయన్ని వీళ్ళెవరూ ప్రతిసారి కదలించరు, ఏదైనా ప్రాణాపాయ స్థితి వస్తే తప్ప. ఆయన్ని పిలవండి, ఆయన చూస్తాడన్నారు. అసలు ఆయన కింద ఉండిపోయారు. కూర్మావతారంలో వెళ్ళారు కైలాసానికి, ప్రార్థించారు. మహాదేవా నీవే దిక్కుమాకన్నారు. ఒకసారి అమ్మవారి వంక చూసేట ఆవిడ అనుమతి కోసం. చూస్తే హాలాహలం, ప్రాణాపాయం. బయట ఉంటే ఈ సమస్త లోకాలకి కూడా అపకారం. పోతన్న గారు చక్కటి పద్యం రాశారు ఇక్కడ, అతి చిన్న పద్యం, కన్న పద్యంలో. మృంగెడువాడు విభుండలి మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్. హాలాహలమైనా కూడా తన భర్త అయినటువంటి పరమేశ్వరుడు సమర్థుడు కనుక ప్రజల యొక్క క్షేమాన్ని కోరి ఆ మహాతల్లి అమ్మవారు మృంగెడువాడు విభుండని మృంగడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగుమనే సర్వమంగళ. చక్కటి పదం, సర్వమంగళ. మృంగుమనే సర్వమంగళ మంగళ సూత్రమునెంత మదినమ్మినదో. అమ్మవారు అనుమతి ఇచ్చిందిట. పదండి అంది ఆవిడ. వచ్చాడు, అరచేయి చాపాడు, వెలగపండులాగా చేతిలో వచ్చి కూర్చుంది. ఆ హాలాహలమంతా నోట్లో వేసుకున్నాడు. కంఠం దాకా వచ్చింది. లోపలికి పంపిద్దామంటే లోపల లోకాలన్నీ ఉన్నాయి, బయటికి పంపిద్దామంటే బయట లోకాలన్నీ ఉన్నాయి. పాపం ఆ పరమాత్మ ఇవాళ వరకు కూడా అలాగే కంఠంలోనే అట్టే పెట్టుకున్నాడు. తెల్లటి శరీరం ధవళఛాయ అయింది, నల్లటి మచ్చలాగా ఏర్పడింది ఆయనకి. అందుకే మనం భక్తిభావంతో ముద్దు ముద్దుగా పిలుచుకుంటాం. గరళకంఠుడని, కాళకంఠుడని, నీలకంఠుడని ఆయనకి అనేక నామాలతో పిలుచుకుంటూ ఉంటాం. ఈ ప్రియవ్రతుడు అయిన తర్వాత ప్రియవ్రతుడికి ఒక అమ్మాయి అన్నది. రెండో అమ్మాయి అయినటువంటి దేవహూతిని కర్దముడు అనేటటువంటి ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశాడు. ఈ కర్దముడు కూడా బ్రహ్మదేవుడు చేత సృష్టించబడ్డవాడి. కర్దమ ప్రజాపతి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు.
వృద్ధాప్యానికి వచ్చేస్తుంది వాళ్ళకి తపస్సు వల్ల శరీరం అంతా చిక్కిపోయి ఉంటారు వాళ్ళు. బిందు సరోవరం అని ఆ ప్రాంతంలో ఆయన ఆశ్రమం ఉన్నది. ఒక రోజున శ్రీ మహావిష్ణువు కోసం కొంతకాలం పాటు తపస్సు చేయగా చేయగా శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాట. కర్దమా, రేపు స్వయంభూమను వస్తాడు నీ దగ్గరికి వాళ్ళ అమ్మాయిని తీసుకుని, దేవహూతిని. ఆ అమ్మాయిని నీకు ఇచ్చి వివాహం చేస్తానంటాడు, చేసుకో, కాదనవద్దు. ఇది నా సంకల్పం. నీకు 9 మంది కుమార్తెలు కలుగుతారు. వాళ్ళని మునీశ్వర్లకి, ప్రజాపతులందరికీ ఇచ్చి వివాహం చేయి. తర్వాత కుమారుడిగా నేనే నీకు జన్మిస్తాను. కపిలుడు అనే పేరుతోటి కపిలావతారం. ఇది కూడా శ్రీ మహావిష్ణువు యొక్క 21 అవతారాల్లో ఒకటి కపిలావతారం. కపిలుడు సాంఖ్యయోగం. నీకు నీ భార్యకి యోగాన్ని ప్రసాదిస్తాడు ఆయన. తత్వమార్గాన్ని ఉపదేశిస్తాడు, ముక్తిని ప్రసాదిస్తాడు. ఆ రూపంలో నేను ప్రసాదిస్తాను నీకు అని చెప్పాడు. కర్దముణ్ణి చూడగానే ఆయనకి ఆనందం కలిగి శ్రీ మహావిష్ణువు కంటి వెంట భాష్పములు కారి అది సరస్సుగా మారి సరస్వతీ నదిని చుట్టుకుని ఉన్నదట. ఆ కంటి నుంచి వచ్చిన బిందువుల నుంచి ఏర్పడింది కనుక బిందు సరోవరం అన్నారు. ఆ బిందు సరోవరానికి దగ్గరలోనే ఉన్నది ఉన్నది కర్దముడి యొక్క ఆశ్రమం. ఆ కర్దమ ప్రజాపతి మరుసటి రోజు రానే వచ్చాడు స్వయంభూమనువు. దేశమంతా తిరుగుతున్నాను, మా అమ్మాయికి సరి అయిన వరుడు ఎవరు దొరకలేదు. ఇంతలో నారదుడు వచ్చి చెప్పాడు మీ గురించి, మిమ్మల్నే వివాహం చేసుకుంటానంటోంది మా అమ్మాయి, మీకు ఇచ్చి వివాహం చేస్తానన్నాడు. పెద్దలు వచ్చారు, చాలా సంతోషం. మీ అమ్మాయి చాలా సౌందర్యవతి. ఒకసారి మీ అమ్మాయి మేడ మీద అటు ఇటు తిరుగుతుంటే ఒక గంధర్వుడు విశ్వావసు అనేవాడు విమానంలో వెళుతూ విమానం నుంచి కింద పడ్డాడు ఈ సౌందర్యాన్ని చూసి. అంత సౌందర్యవతి మీ అమ్మాయి, నాకు సరిపోయేటటువంటి అమ్మాయే, తప్పకుండా వివాహం చేసుకుంటాను. కానీ ఒక నిబంధన, చిన్నవి పెడుతూ ఉంటారు మెలికలు ఇలాంటి మునీశ్వర్లు, సంతానం కలిగే వరకే సంసారం చేస్తా, తర్వాత సన్యాసం తీసుకుంటాను, ఆ దారి నాది అన్నాడు. స్వయంభూమను భార్యతో మాట్లాడాడు, కుమార్తెతో మాట్లాడాడు. నేను ఆయన్నే చేసుకుంటానని పట్టుబట్టింది ఆ అమ్మాయి. పాపం వివాహం జరిపించాడు, బయలుదేరి వెళ్ళాడు. బహుకాలం సేవించింది ఆయన్ని. ఆయనకి స్నానానికి ఏర్పాటు, నదికి వెళ్ళొస్తే తడి వస్త్రాలు ఆరవేయడం, ఆయన తపస్సు చేసుకుంటుంటే ఆయన తపోనిష్టకి భంగం కలగకుండా చేయగలిగేటటువంటి సేవలు, ఆహార విహారాలు, భోజనములు మొత్తం చేసింది. పాపం బహుకాలం చేసింది, చిక్కి శల్యమైంది. ఈయన గమనిస్తున్నాడు, తపోనిష్టకి ఆమె యొక్క సేవకు మెచ్చుకున్నాడు. ఒక రోజున అన్నాడు, దేవి నీ యొక్క సేవకు నేను, నీ యొక్క ధర్మనిష్టకి, నీ యొక్క పాతివృత్యానికి, నీ యొక్క శ్రద్ధకి నేను చాలా సంతోషించాను. నా యొక్క తపోమహిమ వల్ల సమస్త సంపదలు నాకు సమకూరుతాయి, దేవలోకాలన్నీ నాకు సమకూరుతాయి. అంతటి తపశక్తి సంపన్నుడు ఆయన, అవన్నీ నీకు కూడా వస్తాయి అన్నాడు. మహాత్మా, మీరు వివాహ సమయంలో చెప్పారు సంతానం కలిగే వరకు ఉంటానని, కనుక నాకు సంతానాన్ని ప్రసాదించవలసింది, నాకు ఆ కోరిక ఉన్నది, మీ యొక్క అనురాగాన్ని పొందాలనే కోరిక ఉన్నది అని కోరితే ఒక దివ్యమైన సరస్సులో స్నానం చేసి రమ్మన్నాడు. ఆ సరస్సులో స్నానం చేస్తే దేవలోకం నుంచి దేవతా స్త్రీలంతా వచ్చి ఈవిడికి తలాంటి స్నానం చేయించి అలంకారాలు ధరింపజేసి కొత్త వస్త్రములు ధరించి అందంగా పెళ్లి రోజున ఎలా ఉన్నదో అలా అయింది ఆవిడ. మళ్ళా ఆవిడతో కలిసి ఒక దివ్య విమానాన్ని సృష్టించి ఆ విమానంలో కొంతకాలం విహరించాడు సమస్త లోకాల్లోనూ కూడా. కర్దమ ప్రజాపతి మహాతపశక్తి సంపన్నుడేమో, సమస్త లోకాలు కూడా సృష్టి చేసి ఆవిడకి చూపించాడు. ఇక తృప్తి చెందింది ఆవిడ, సంతానాన్ని కోరింది. ఏకకాలంలో 9 రూపాలు ధరించాడు. ఆవిడకి 9 మంది అమ్మాయిల్ని కలిగేటట్టుగా చేశాడు. ఇంక వెళ్ళొస్తానన్నాడు కమండలం తీసుకుని. నాథ, మీరు ఆ రోజు చెప్పిన మాట వాస్తవమే, సంతానం కలిగే వరకే దాంపత్య జీవితంలో ఉంటానని. కానీ ఈ అమ్మాయిలకి నేను వివాహం చేయలేదు, వాళ్ళకి తగినటువంటి వరులను వాళ్ళు వెతుక్కోలేరు. కాబట్టి 9 మందికి వివాహం చెయ్యండి, నాకు
దివ్యోపదేశం చేయగలిగేటటువంటి, తత్వోపదేశం చేయగలిగేటటువంటి ఒక కుమారుణ్ణి ప్రసాదించండి, అప్పుడు మీ ఇష్టం అందాలి. 9 మందిని 9 మంది మహామహులకి, మహర్షులకి, ప్రజాపతులకి ఇచ్చి వివాహం చేశాడు. కళ అనే పెద్దమ్మాయిని మరీచి మహర్షికి ఇచ్చాడు. అనసూయని అత్రి మహర్షికి ఇచ్చాడు. శ్రద్ధను అంగిరసుడికి ఇచ్చాడు. ఈయన కూడా బ్రహ్మమానసపుత్రుడు అని చెప్పుకున్నాం. హవిర్భువు అనే అమ్మాయిని పులస్త్యునికి ఇచ్చాడు. గతిని పులహుడికి ఇచ్చాడు. క్రియను క్రతువుకి ఇచ్చాడు. ఖ్యాతిని భృగు మహర్షికి ఇచ్చి వివాహం చేశాడు. అరుంధతిని వశిష్ఠుడికి, శాంతి అనే అమ్మాయిని అధ్వర్యుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఆ దేవహూతి గర్భంలో కపిలాచార్యుడిగా, కపిలుడిగా గర్భధారణ జరిగింది. శ్రీ మహావిష్ణువే గర్భంలో ప్రవేశించాడు. ఈ కర్దమ ప్రజాపతి యందు ప్రవేశించి ఆయన తేజస్సు ద్వారా ఆవిడ యందు ప్రవేశించాడు. బ్రహ్మాది దేవతలు గర్భస్థ శిశువును ధ్యానించారు. పుత్ర సంతానం కలిగింది. ఆయనే కపిలాచార్యుడు. ఒక రోజున ఏకాంతంలో ఉన్నప్పుడు ఈ కర్దముడు కుమారుణ్ణి ప్రార్థించాడు. మహాత్మా, నీ వల్లే సమస్త సృష్టి జరుగుతూ ఉన్నది. సమస్త లోకాలకి ఆది కారణము నువ్వే. నీ వల్లనే లోకములన్నీ కూడా ఉద్భవించడం నడుస్తూ ఉండడం, ప్రళయం సంభవించడం జరుగుతూ ఉంటుంది అని స్తుతి చేస్తే ప్రజాపతి, ఇంకా నువ్వు ఆశ్రమాన్ని మార్చుకుని సన్యాసాశ్రమాన్ని తీసుకుని యోగి పొంగోడవై నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటి యోగ మార్గంలో నువ్వు ప్రయాణించి ముక్తిని పొందుతావు అని చెబితే ఆయన అలా వెళ్ళాడు. ఇంకా తల్లికి కూడా ఈయన తత్వజ్ఞానాన్ని ఉపదేశించాడు, భక్తి యోగాన్ని చెప్పాడు. మా తల్లి యొక్క గర్భంలో పిండం ఏ విధంగా వస్తుందో, పిండం యొక్క వృద్ధి ఎలా జరుగుతుందో, పిండము ప్రతి నెల నెల ఎలా వృద్ధి చెందుతుందో ఆ విధానం అంతా చెప్పాడు. గర్భస్థుడైనటువంటి శిశువు పడేటటువంటి ఇబ్బందులు చెప్పాడు. దేవుణ్ణి ప్రార్థిస్తాట గర్భంలో ఉన్నటువంటి శిశువు, ఆ విషయాన్ని కూడా చెప్పాడు. తర్వాత తల్లికి జ్ఞానోపదేశం కలిగిన తర్వాత దేవహూతికి వైరాగ్యం కలిగింది. దీన్ని కపిల దేవహూతి సంవాదం అంటారు. కపిల ప్రోక్తమైనటువంటి యోగశాస్త్రం అంటారు. కపిలుడు బోధించినటువంటి సాంఖ్యయోగం అంటారు. ఈ యోగశాస్త్రాన్ని ఎవరైతే అత్యంత భక్తితోటి పఠిస్తారో, ఎవరైతే వింటారో వాళ్ళ యొక్క పాపాలన్నీ పటాపంచలవుతాయట. శ్రీహరి యొక్క పాదపద్మాలను చేరుకుంటారట వాళ్ళంతాను. అంతటి మహత్తరమైనది ఈ కపిల ప్రోక్తమైనటువంటి యోగశాస్త్రం అన్నారు. ఎక్కడైతే ఆ దేవహూతి తరువాత ఆవిడ మోక్షాన్ని పొందింది తల్లి, తన భర్త అయినటువంటి కర్దమ ప్రజాపతి సృష్టించినటువంటి ఈ వనములు, ఈ పర్ణశాలలు, ఈ భవనములు ఇవేవీ ఆవిడికి నచ్చలేదు. ఆమె మోక్షాన్ని పొందింది. ఆవిడ మోక్షాన్ని పొందినటువంటి పవిత్ర క్షేత్రాన్ని సిద్ధిపదము అంటారు. గుజరాత్లో అరేబియా సముద్రం దగ్గరలో ఉంటుంది సిద్ధిపదము అనేటటువంటి ప్రదేశము. మాతృగయ అని కూడా అంటారట. అక్కడ గతించినటువంటి పెద్దలకు, ముఖ్యంగా తల్లి పిండ ప్రదానం చేస్తారని చెప్పారు. ఇది పవిత్రమైనటువంటి స్థలం, అది పుష్కర క్షేత్రం. అది ఇది కపిలి శ్రీ మహావిష్ణువు యొక్క మరి ఒక అవతారమైనటువంటి కపిలుని అవతారం. అదేవిధంగా దత్తాత్రేయ అవతారం ఉన్నది. శ్రీ మహావిష్ణువు అత్రి మహర్షికి, అనసూయకి దత్తుడనయ్యానన్నాడు. అత్రి మహర్షి శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేస్తే ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే నా కుమారుడిగా జన్మించమన్నాడు. నేను నీకు దత్తుడినయ్యాను అన్నాడు. దత్తుడుగా, దత్తాత్రేయుడిగా కలియుగం ఉన్నంత వరకు ఉంటారట. ఆయన సమస్త ప్రదేశాల్లోనూ తిరుగుతూ ఉంటారట. ఎక్కడ శ్రీహరి యొక్క నామస్మరణ జరుగుతూ ఉంటుందో, ఎక్కడ ఎటువంటి ఉపన్యాసములు జరుగుతూ ఉంటాయో ఆయన వస్తారట, కూర్చొని వింటారట. ఏ రూపంలో వస్తారో మనకు తెలియదు. ఆయన విరాగిలాగా
ఏ సారా కొట్టు దగ్గర, లేకపోతే దిగంబరుడుగా, లేకపోతే చిన్న గోచి పెట్టుకుని ఆ ఇసుక తిన్నెల మీదో మండు జెండలో ఇసుక తిన్నెలో పడుకుని ఉన్నట్టోసారి ఆ దారిని పెడుతున్నట్ట ప్రహ్లాదుడు. ఎవరయ్యా నువ్వు అన్నట్ట. అప్పుడు ఇద్దరికీ చర్చ జరిగింది, తత్వశాస్త్ర చర్చ. ప్రహ్లాదుడు, అలర్కుడు మొదలైనటువంటి వాళ్ళకి ఈయన తత్వోపదేశం చేశాట. ఈయన యొక్క వృత్తాంతాన్ని ఒకసారి చూస్తే, అత్రి మహర్షి, అనసూయ ఆశ్రమంలో ఉన్నారు. ఓసారి ఆయన తపస్సుకు వెళ్ళారు. తపస్సు చేసుకుందుకు వెళుతూ, ఎవరైనా అతిథులు వచ్చినట్లయితే వాళ్ళని సేవించు, అతిథి మర్యాదలు జరుగుతూ ఉండాలి అన్నారు. ఒక రోజున నారదుడు కాసిన ఇనప ముక్కలు తీసుకుని 3 లోకాలకి వెళ్ళాడు. సరస్వతీదేవి దగ్గరికి, లక్ష్మీదేవి దగ్గరికి, పార్వతీదేవి దగ్గరికి. అమ్మా, రేపు ఏకాదశి, ఈరోజే, రేపు కూడా కాదు, నేను పలహారం చేయడానికి ఇవి గుగ్గిళ్ళ కింద కాస్త ఉడకబెట్టి ఇయ్యమ్మా అన్నట్ట. ఏమయ్యా నారదా, నీకేమైనా మతిపోయిందా? ఇనప ముక్కలు ఏమైనా పోసుతారయ్యా, పోసగలమా అన్నట్ట. ముగ్గురు అలాగే చెప్పారు. ఏం చేయలేరా అమ్మా? అయితే భూలోకంలో ఒక మహాపతివ్రత ఉన్నది, ఆవిడ దగ్గరికి వెళతాను, ఆవిడ వీటిని గుగ్గిళ్ళ కింద చేసి ఇస్తుంది నాకు అన్నట్ట. భూలోకంలో ఉందా? అంతట పతివ్రత అన్నారు వాళ్ళు. అనసూయాదేవి దగ్గరకు వచ్చారు. ఈవిడ, అదెంత పని నారదా, నా పాతివ్రత్య మహిమ చేత నీకు గుగ్గిళ్ళు తయారు చేసి ఇస్తాను, ఇలా ఇయ్యి అని చెప్పి వేయించి ఇచ్చింది. మళ్ళీ తింటూ 3 లోకాలకి వెళ్ళాట. వారికి అసూయ కలిగింది ఈవిడి మీద. తమ భర్తలైనటువంటి త్రిమూర్తులకి ఫిర్యాదు చేశారు. ఆవిడెవరో అనసూయట, భూలోకంలో ఉన్నదట, పతివ్రతట, మహాశక్తి సంపన్నురాలట, ఆవిడ సంగతి ఏమిటో చూడండి అని. ఇప్పటికే చాలా ఫిర్యాదులు వచ్చి ఉన్నాయి త్రిమూర్తుల దగ్గరికి. సూర్యుడు ఎక్కువ ప్రకాశంతో వెలగడానికి భయపడుతున్నాడు ఆవిడ పాతివ్రత్య మహిమ వల్ల. ఎక్కడ ఎక్కువగా వెలుగును ప్రకాశించినట్లయితే ఆవిడ శపిస్తుందోనని. వాయువు మందమందంగా వీస్తున్నాడు, ఎక్కువ వేగంగా వీచినట్లయితే ఆవిడ శపిస్తుందేమో అనేటటువంటి భయముతోటి. అగ్ని బాగా ఎక్కువ కాంతితో ప్రజ్వలించడానికి భయపడుతున్నాడు. ఇవన్నీ ఫిర్యాదుల దేవతలకు అందే. ముగ్గురు కూడా వచ్చారు. ఇంకా ముగ్గురికి తప్పలేదు త్రిమూర్తులకి. ఈవిడి దగ్గరికి కాషాయ వస్త్రధారులై భోజనానికి వచ్చారు యోగి పొంగవులుగా. భోజనం చేస్తామన్నారు. వచ్చిన అతిథులకు గౌరవించింది. భర్త ఆజ్ఞ ఉన్నది కదా, చక్కగా భోజనం తయారు చేసింది, ఆకుల్లో వడ్డించింది. భోజనాన్ని కూర్చుని చిన్న నిబంధన పెట్టారు. నువ్వు నగ్నంగా దిగంబరంగా ఔపోసన వడ్డిస్తే మేము భోజనం చేస్తాం, లేకపోతే చెయ్యమన్నారు. అత్రి మహర్షి యొక్క భార్యని, మహాపతివ్రతనైనటువంటి అనసూయాదేవిని ఈ విధంగా అడగలిగే వాళ్ళు ఉన్నారా? వీళ్ళెవరో సామాన్య జడదారులు కాదు, వీళ్ళు మహానుభావులు అవుతారు వీళ్ళెవరో. అలాగే కానీ నా యొక్క పాతివ్రత్య మహిమ వల్ల వాళ్ళు చిన్నపిల్లలే అయిపోతారు, పొమ్మన్నది. బట్టలు విప్పింది, ఔపోసన వడ్డించడానికి వచ్చింది. కేరమంటున్నారు ముగ్గురు కూడా. 3 నెలలేమో చంటి పిల్లలు. 3 ఉయ్యాలాలు కట్టింది. 3 ఉయ్యాల్లోనూ ముగ్గురిని కూడా పడుకోబెట్టింది. ఊపుతూ ఉన్నది ఆవిడ. గర్భము లేదు, కరుణశ్రీ గారి పద్యాలు. గర్భము లేదు, కష్టపడి కన్నది లేదు, ఇక బారసాల సందర్భము లేదు. అహో పురిటి స్నానములు నడికట్లు లేవు, ఏ స్వర్భువనాల నుండి దిగి వచ్చిరో ఈ ప్రణయంక పీఠికి, నీ ప్రణయంక పీఠికి అర్భకులు.
అంతులేని జననంతర పుణ్యతపఫలంబులై ఆదియు అంతమేయరుగనట్టి మహామహితత్ములైన ఆదియు అంతమేయరుగనట్టి మహామహిమాఢ్యులైన బ్రహ్మాదులకు ఉగ్గుపెట్టి ఒడి అందిడి జోలలు పాడు పెద్ద ముత్తైదువా ధన్యురాలవు కదమ్మా తదుజ్వల కీర్తిగీతికానాదము మ్రోగే స్వర్గభువనముల దైవత మౌని వీణపై. నారదుడు మళ్ళీ 3 లోకాలకి వెళ్ళాడు. అమ్మా మీ వారు ఉన్నారా అన్నాడు. లేదయ్యా బయటికి వెళ్ళారు, వస్తారు కూర్చో అన్నారు ముగ్గురు తల్లులు కూడా. ఇంకేం వస్తారులేమ్మా అన్నాడు. లక్ష్మీదేవితో చెప్పాడు, సరస్వతీదేవితో చెప్పాడు, నీ నాదుడు సమస్త సృష్టిని చేసి అలసిపోయాడు, ఆ మహాతల్లి దగ్గర పాలు తాగి హాయిగా ఆనందంగా ఆడుకుంటున్నాడన్నాడు. అనేక అవతారాలను ధరించి సమస్త రాక్షస సంహారం చేసి అలసినటువంటి నీ నాథుడు శ్రీనాథుడు ఆ తల్లి దగ్గర స్తన్యాన్ని తీసుకుంటున్నాడమ్మా. ప్రళయకాలంలో సమస్త లోకాలను క్షయింపజేసి ప్రళయాన్ని సృష్టించేటటువంటి నీ నాథుడైనటువంటి పరమేశ్వరుడు అనసూయాదేవి ఒడిలో ఆడుకుంటున్నాడమ్మా అన్నారు. అలాగా నారద, మాకు చూపించవా అన్నారు. తీసుకొచ్చాడు. ఆ వీధి గట్టు మీద కూర్చొని లోపల ఉన్నారు మీ వాళ్ళు చూడండి అని చెప్పారు. వచ్చి చూస్తే ఏముంది, ఉయ్యాల్లో ఊగుతూ కనిపిస్తున్న 3 చిన్నపిల్లలు కొంగులు పట్టి. 3 తల్లులు కూడా త్రిమూర్తుల పత్నులైనటువంటి లక్ష్మీ సరస్వతి పార్వతీదేవులు 3 కూడా కొంగులు పట్టి మా పసుపు కుంకుమతో పతిభిక్ష పెట్టి మా మంగళ సూత్రముల్ నిలుపు మంచు సరస్వతి సర్వమంగళ మంగళదేవతల్ ప్రణయమస్తకలై పడియున్నవారు నీ ముంగిలియందు. మీ కాళ్ళ దగ్గర పడున్నారమ్మా 3 తల్లులు కూడా. నారదుని మోమున నవ్వులు నాట్యమాడగన్. ఆ వీధిగట్టు మీద కూర్చొని పాడుకుంటూ కూర్చున్నట్టు హాయిగా చిరునవ్వు నవ్వుకుంటూ. అమ్మా అనసూయాదేవి, నువ్వెంత ధన్యురాలవమ్మా. అమ్మ వైనావు చతురస్య హరిహరులకు అత్తవైతివి వాణీ రమాంబికలకు. వాణీ రమ అంబికలకు ఘనతమై అత్తగారి పెత్తనము చూపి క్రొత్త కోడండ్లనింక దిద్దుగోగదమ్మా అంటారు కవి. ఆవిడ అనసూయాదేవి మహాపతివ్రత. ఆ అనసూయాదేవికి జన్మించినటువంటి బ్రహ్మయే చంద్రుడు, విష్ణువే దత్తాత్రేయావతారం, శివుడే దూర్వాస మహర్షి, మహాయోగి పుంగవుడు ఆయన. తర్వాత మళ్ళీ 3 ఒకటే దత్తాత్రేయుడిగా మనకి అనుగ్రహిస్తున్నారా స్వామి. కలియుగాంతం వరకు కూడా ఆయన ఉంటారని చెప్పుకున్నాం. ఇది దత్తాత్రేయ అవతారం. ఆ అవతారంలో కూడా జ్ఞానబోధ చేశాడని చెప్పుకున్నాం. ప్రహ్లాదుడు, అలక్కుడు మొదలైనటువంటి జ్ఞానులకు యోగ మార్గాన్ని బోధించినటువంటి వాడు ఆయన. ఇక ఆ దూర్వాసుడు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యం మీద పరమేశ్వరుడు ఇలా అవతరించాడు. ఒక మహారాజు గారు శ్వేతకి అని ఆయన పేరు. గొప్ప రాజు, చక్కగా పరిపాలన చేసేవాడు. ఆయనకు ఒక సరదా, ఎప్పుడు యజ్ఞాలు చేస్తూ ఉండాలి. ఇవాళ సాయంత్రం ఒక యజ్ఞం పూర్తి చేస్తే మళ్ళీ రేపు పొద్దున్నే మళ్ళీ మొదలు పెట్టవలసిందే. డబ్బాల కొద్దీ నేతులు ఆవు నెయ్యి పోసేస్తూ ఉండడం, యజ్ఞం చేసేస్తూ ఉండడం. 3 రోజుల క్రతువులు, 5 రోజుల క్రతువులు, నెల రోజుల క్రతువులు, సంవత్సరముల తరబడి క్రతువులు చేసుకుంటూ వెళ్ళిపోవడం ఆయనకి అలవాటు.
ఒక యజ్ఞం పూర్తయింది. ఏమండి ఈసారి 12 సంవత్సరాల యజ్ఞం పెట్టుకుందామండి అన్నాడు. మరేవాడవయ్యా బాబు, నీకంటే శ్రద్ధ ఉంది కానీ మాకు ఓపిక లేదిక. ఆ పొగ వచ్చి మా కళ్ళు పాడైపోతున్నాయి యజ్ఞం చేయించేటప్పుడు. మాకు ఇంటి దగ్గర భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలి, మా వల్ల కాదు బాబోయ్ అన్నారు ఋత్విక్కులు. ఏమండి మీరు అడిగినంత డబ్బు ఇస్తున్నాను, మీరు అడిగిన దానికంటే కూడా ఎక్కువ ఇస్తున్నాను నేను, చేయించరా అన్నాడు. వాళ్ళకు కొంచెం చిన్నపాటి కోపం కలిగి, నీ యజ్ఞం చేయించాలంటే మేం కాదయ్యా, పరమశివుణ్ణి పట్టుకో వెళ్ళన్నారు. ఇతను సామాన్యమైన వాడు కాదు ఈయన. ఈ శ్వేతకి కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చుని తపస్సు మొదలుపెట్టాడు. దీర్ఘకాలం తపస్సు చేశాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమిటైనా నీ కోరిక అన్నాడు. నా చేత యజ్ఞం చేయించండి మీరన్నాడు. నువ్వు పనిచేయవయ్యా, 12 సంవత్సరాలు సంతత ఆజ్యధారతోటి యజ్ఞం చేసుకుంటూ వెళ్ళు. నీ భార్యల్ని పట్టణంలో ఉంచు, నువ్వు పట్టణానికి బయటికి రా, గృహస్థాశ్రమం నుంచి కొద్దిగా పక్కకి జరుగు. 12 సంవత్సరముల సంతతము ఆజ్యధార నడుస్తూ ఉండాలి, అగ్నిలో అలా నెయ్యి పోసేస్తూ ఉండాలి. అలాగే చేశాడు. అప్పుడే అలా చేస్తేనే అగ్నిదేవుడికి ఆ జీర్ణాశయం దెబ్బతిని జీర్ణకోశం అజీర్ణ వ్యాధి పట్టుకుంటే పాపం బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అడిగాట. ఆ ఖాండవ వనం ఉంటుందయ్యా, అందులో మూలికలు ఉంటాయి, ఆ వనాన్ని దగ్ధం చెయ్యి, నీ అజీర్ణ వ్యాధికి మంది అక్కడ దొరుకుతుందన్నట్ట. 7 సార్లు ప్రయత్నం చేశాడు పాపం. ఆ ఖాండవనంలో ఈ తక్షకుడు అనేది నాగరాజు ఉన్నాడు. ఆయన ఇంద్రుడికి మిత్రుడు. అందుచేత ఇంద్రుడు వర్షం కురిపించి ఆ అగ్నిని ఆర్పేస్తున్నాడు. అప్పుడు మళ్ళీ బ్రహ్మదేవుని అడిగితే, కొంతకాలం వేచి ఉండవయ్యా, ద్వాపరయుగం వస్తోంది, ఆ ద్వాపరయుగం చివరిలో నరనారాయణులు కృష్ణార్జునులుగా వస్తారు, వారు ఒక రోజున ఈ ఖాండవన సమీపానికి వచ్చినప్పుడు వాళ్ళని అడుగు, వాళ్ళు తీరుస్తారు నీ కోరికంటే. అలాగే వేచి ఉన్నాడు. కృష్ణార్జునుల్ని ప్రార్థిస్తే వాళ్ళ సహకారంతో ఖాండవన దహనం జరిగింది. మహాభారతం ఆది పర్వం చివరలో 15 రోజుల పాటు దహించితే ఆయన జీర్ణ వ్యాధి స్వస్థత చేకూరింది పాపం ఆయనకి. ఈయన మళ్ళీ వెళ్ళాడు శివుడి దగ్గరికి, మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు. 12 సంవత్సరాలు యజ్ఞం చేశాను నేను, నాకు మీరు యజ్ఞం చేయించండి అని. మేము త్రిమూర్తులకి యజ్ఞం చేయించే అవసరం లేదయ్యా, మా పని కాదది. మేమంతా కూడా ఇటువంటి కార్యక్రమాలకి దూరంగా ఉండేవాళ్ళం మేము. నా అంశతోడు దుర్వాసుడు అనేటటువంటి అతను ఉన్నాడు, ఆయన వచ్చి చేయిస్తాడు, చేయించుకో పో అన్నారు. ఆ దుర్వాస మహర్షి ఇంకా పొగలేదు, రాత్రి లేదు, పగలేదు, చేయించడం ఇంకా శ్వేతకే నమస్కారం పెట్టి బాబు ఇంక ఆపుదామా అనిగే పరిస్థితి వచ్చాడు. ఇది దూర్వాసుల యొక్క అవతారంలో ఉన్న ఒక విషయం. మరి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉన్నది. సూర్యుడు అని ఒక రాజుగారు, సూరసేన మహారాజు గారు, ఆయన మేనత్త కొడుకు కుంతిభోజుడు. ఇది మహాభారతంలో కథే, భాగవతంలోది కాదు. కుంతిభోజి మహారాజు గారికి సంతానం లేదు. వాళ్ళిద్దరూ ఒక నియమం పెట్టుకున్నారు, మన ఇద్దరిలో ఎవరికి ముందు సంతానం కలిగితే అబ్బాయి అయినా పర్వాలేదు, అమ్మాయి అయినా పర్వాలేదు, రెండో వాడికి ఇవ్వాలి. అలాగే సూర్యుడికి సూరసేన మహారాజు గారంటే వసుదేవుడు తండ్రి, ఆ వసుదేవుడు కొడుకే కృష్ణుడు. అమ్మాయి పుట్టింది ముందు, పురధ అని పేరు పెట్టాడు. బావా తీసుకెళ్ళి పెంచుకో అని ఇచ్చాడు. కుంతిభోజుడు పెంచాడు కాబట్టి ఆ అమ్మాయికి కుంతి అని పేరు వచ్చింది. కుంతిభోజపురం, కుంతిభోజుడు 12-13 సంవత్సరాలు ఉంటాయేమో. తండ్రి దగ్గర ఆనందంగా పెరుగుతోంది. ఉద్యానవనంలో మహారాజు గారు అమ్మాయి ఏమో చెలికెత్తెలతో విహరిస్తూ అక్కడికి వచ్చాడు ఈయన దూర్వాసుడు. ఏ పని పెట్టుకొచ్చాడో మరి. నేను ఇక్కడ 4 నెలలు ఉంటానయ్యా, చాతుర్మాస్య దీక్ష అన్నాడు. మహాత్మా అంతకంటే ఏం కావాలి, తప్పకుండా ఉండండి అన్నాడు. కానీ లోపల భయమే, చాలా కోపిష్టి ఈయన. ఈ అఘోరాలు ఉంటారు చూసారా, అటువంటి వాడు. ఒంటి నిండా విభూది పూసుకుంటాడు, శుచి లేదు, అశుచి లేదు, అంటూ లేదు. వికృత రూపంగా కూడా ఉంటారు వీళ్ళు. మనం చూస్తూ ఉంటాం కాశీ దగ్గర, అక్కడ యోగి పుంగవుల్ని, మహాత్ములు వాళ్ళు. మనం ఎవరో సామాన్య యాచకులు అనుకుంటాం.
ఆయనకి సేవలు చేయడానికి ఎవరిని అప్పచెప్పాలి అన్నప్పుడు ఈ చిన్నమ్మాయిని ఈవిడిని అప్పచెప్పారు, ఈవిడైతే చేయగలదు అని. అలాగే చేసింది పాపం. 4 నెలలు సేవ చేసింది. రాత్రి 1 గంటకి లేచి ఆకలిస్తాం, తినడానికి ఏమున్నాయనేవాడు. స్వామి 5 నిమిషాల్లో సిద్ధం చేసేస్తానని గబగబా తయారు చేసేది. స్వామి భోజనం సిద్ధం అనేది, ఇప్పుడేం తింటామనేవాడు. అన్నం తినేటప్పుడు ఆ కంచం చుట్టూనే కాదు గది చుట్టూ చల్లేసేవాడు అన్నం. పాపం ఓపికగా, ఎంత ఓపికో పాపం ఆ అమ్మాయికి, ఓపికగా తుడిచి శుభ్రం చేసేది. వెళ్ళేటప్పుడు అమ్మాయి చాలా బాగుంది, చక్కగా శ్రద్ధగా చేసావు, నాకు నీ యందు నాకు అనురాగం కలుగుతోంది, నీకు వరం ఇస్తాను కోరుకో అన్నాడు. మహాత్మా నాకు వరం ఏమిటండి, చిన్నపిల్లని, తండ్రి చాటు బిడ్డని, మీరు సంతోషించారు నా సేవలకి, మా నాన్నగారు సంతోషించారు, అంతే చాలు, నాకు అంతకంటే ఏం కావాలి అంది. అయితే ఓ పని చెయ్యి, నీకు మంత్రం ఉపదేశిస్తాను, నువ్వు కనుక ఆ మంత్రాన్ని కనుక ఒక దేవతను ఎవరినైనా మనస్సులో తలుసుకుని కనుక ఈ మంత్రాన్ని కనుక నువ్వు చదివినట్లయితే, పఠించినట్లయితే ఆ దేవత నీకు దాసుడైపోతాడు, నీకు కోరిన సంతానాన్ని ఇస్తాడన్నాడు. చెప్పాడు పాపం, ఆయన చెప్పకపోలేదు. ఆయన వచ్చిందే ఇందుకు. రేపు పొద్దున్న జరగబోయేటటువంటి మహాభారత సంగ్రామంలో, కౌరవ పాండవ సంగ్రామంలో మహామహులైనటువంటి యోధులైనటువంటి ముఖ్యులైనటువంటి వాళ్ళకి జన్మ ఇచ్చేటటువంటి అమ్మాయి ఈ అమ్మాయి. ఈ అమ్మాయికి ఆ శక్తి ఉందా లేదా పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో నెగ్గింది ఆ అమ్మాయి. చూడండి, 18 అక్షౌహిణీ బలములందు వీరులిద్దరూ నీదు తనయులైరి. ఎంతమంది యోధులు అటు ఇటు పోరాటం చేసుకున్నా యుద్ధం చేసింది మాత్రం మహావీరులు ఇద్దరే. ఒక ఆయన కర్ణుడు, ఒక ఆయన అర్జునుడు, ఒకవైపు ఆయన, ఒకవైపు ఈయన. ఆ ఇద్దరూ నీ కుమారులేనమ్మా అంటాడు కవి కుంతీదేవిని. నీదు తనయులైరి. పరీక్షలో నెగ్గింది, మంత్రోపదేశం చేశాడు, వెళ్ళాడు. ఆయనే దూర్వాసుడు. ఈ విధంగా దూర్వాసుడికి సంబంధించి ఇంకా 2-3 కథలు ఉండనే ఉన్నాయి భారతంలోని. పాండవులకే పరీక్ష పెట్టాడు అరణ్యవాసం చేస్తూ ఉన్నప్పుడు. ఈ విధంగా ఈ అవతారాల గురించి చెప్పుకుంటూ వస్తూ, ధ్రువుడు కూడా ఒక అవతారం అన్నారు, శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం. కానీ 21 అవతారాల్లో చెప్పలేదు, పైనిచ్చిన వాటిల్లో అదనంగా ఉన్న వాటిల్లో ఉంది. స్వయంభూమనువు యొక్క కుమారుడు ప్రియవ్రతుడు ఒక ఆయన అనుకున్నాం, ఉత్తానపాదుడు ఒక ఆయన అనుకున్నాం. ఆ ఉత్తానపాదుడనే రాజుగారి కుమారుడే ధ్రువ చక్రవర్తి. ఆయనకి 2 భార్యలు, సునీతి, సురుచి. పెద్ద భార్య సునీతి కుమారుడు ధ్రువుడు. 2వ భార్యకి సురుచికి ఉత్తముడు అనే కుమారుడు ఉన్నాడు. ఈ ఉత్తానపాద మహారాజు గారికి ఎందుకో 2వ భార్య అంటే కొంచెం ఇష్టం ఎక్కువ. అక్కడే ఉండేవాడు ఎక్కువగా. పెద్ద ఆవిడికి పాపం పని మనిషి కంటే కూడా ఆవిడే చెప్పుకుంది, పని మనిషికి ఇచ్చేటటువంటి విలువ కూడా లేదు నాయన, నీ దురదృష్టం నా కడుపును పుట్టావంటుంది ఆవిడ కొడుకుతోటి. ఒక రోజున తండ్రిని చూద్దామని వెళ్ళాడు పిన్నింటికి. ఆయన యొక్క కుడి తొడ మీద కూర్చుని ఉన్నాడు 2వ కొడుకైన ఉత్తముడు. ఇతను వెళ్ళి ఇంకో తొడ మీద కూర్చోబెడితే జబ్బ పట్టుకు లాగింది కిందకి సురుచి. నీవు మహారాజు గారి తొడ మీద కూర్చోవడానికి నీకు అర్హత లేదు, నీకు అర్హత రావాలంటే నువ్వు శ్రీ మహావిష్ణువుని ధ్యానం చేయి. తిట్టినా మంచి మాటే చెప్పింది పాపం. శ్రీ మహావిష్ణువుని ధ్యానం చేసుకో, వచ్చే జన్మలో నా కడుపున పుట్టు, అప్పుడు నీకు మహారాజు గారి తొడ మీద కూర్చునే అర్హత లభిస్తుంది అంది. ఏడుస్తూ ఇంటికి వచ్చి తల్లికి చెప్పాడు. అప్పటికే అనింది, దాసీ స్త్రీలు పట్టుకొచ్చారు సమాచారం. నాయన ఏం చేస్తాను నాయన, నీ దురదృష్టం అంది. అమ్మా నేను శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేస్తానన్నాడు 5 ఏళ్ల కుర్రవాడు. వెళ్ళు నాయన అంది. వెళ్ళిపోయాడు. ఇది దివ్య దృష్టితో తెలుసుకున్న నారదుడు అరణ్యంలో ఎదురొచ్చాడు. నాయన ఎవరు నువ్వు, ఎక్కడికి వెళుతున్నావు, ఏమిటి నీ కథ అన్నాడు. చెప్పాడు. అదేమిటయ్యా, తోటి పిల్లలతోటి ఆడి పాడి గడిపేటటువంటి వయస్సులో నువ్వు ఇలా చేయడం ఏమిటయ్యా, నువ్వు ఇంటికి వెళ్ళి ఆడుకో, వివాహం చేసుకో, సంతానాన్ని కను,
రాజ్యపాలన చెయ్యి, వృద్ధాప్యం వచ్చాక అప్పుడు వద్దుగానే అడవికి ఎక్కడికి పోదలే అన్నాడు. కుదరదు, నేను ఇప్పుడే పెడతానన్నాడు పట్టుదలగా. సరే అయితే ఇక్కడికి దగ్గరలోనే యమునా నది ఒడ్డున మధువనం అని ఉన్నది, అది శ్రీహరికి నివాస స్థానం. అది ఆ మధువనం దగ్గర నువ్వు ప్రాణాయామాన్ని అభ్యసించు. రేచకము, పూరకము, కుంభకము అనేటటువంటి 3 విధములైనటువంటి పద్ధతుల ద్వారా, ప్రాణాయామం ద్వారా శ్రీహరిని సేవించు. నువ్వు పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్పారు. రేచక, పూరక, కుంభకములని ప్రాణాయామంలో ఉంటాయి. రేచకము అంటే గాలిని బాగా లోపలికి పట్టాలి. ఎంతసేపు గాలిని పీల్చామో దానికి రెట్టింపు సమయం లోపల అట్టే పెట్టాలి. ఎంతసేపు అట్టే పెట్టామో దానికి రెట్టింపు సమయం నెమ్మదిగా బయటికి విడిచిపెట్టాలి. ఇది ప్రాణాయామంలో ఉన్న పద్ధతి. ప్రాణాయామం చేసేవాడు నేటికి కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. తండ్రి దగ్గరకు వచ్చి చెప్పాడు, మా అబ్బాయి అండి ఎక్కడికి వెళ్ళాడో తెలియదండి, బయటికి వెళ్ళాడని చెప్పాడు. పాపం ఉత్తానపాదుడు. ఏం భయం లేదయ్యా, శ్రీ మహావిష్ణువు కోసం తపస్సుకు వెళ్ళాడు, నేను చూశాను, దారిలో నిశ్చింతగా ఉండని చెప్పాడు. తపస్సు చేస్తూ మొదటి నెలలో ఆహారం మాత్రం భుజిస్తూ, 2వ నెలలో గాలి మాత్రం భుజిస్తూ, 3వ నెలలో గాలి కూడా మానేసి, 4వ నెలలో ఒంటికాల మీద నిలబడి ఈ విధంగా 6 నెలల తపస్సు చేశాడు. శ్రీ మహావిష్ణువు యొక్క వాక్కు వినపడింది, ధ్రువ నీ యందు అనురాగంతో నేను నీకు దర్శనమిస్తున్నాను అంటే ఆయన యొక్క వాణి వినపడింది. నీ కోరిక ఏమిటో నాకు తెలిసిందని అడగకుండానే చెప్పాడు పరమాత్మ. నువ్వు వెళ్ళి రాజ్యాన్ని పరిపాలన చెయ్యి, 26,000 సంవత్సరములు రాజ్య పరిపాలన చేస్తావు. నీ యొక్క తమ్ముడు వేటకు వెడతాడు, గంధర్వుల చేతిలో మరణిస్తాడు. అతన్ని వెతుక్కుంటూ వెళ్ళి నీ పినతల్లి మరణిస్తుంది, మృత్యువాత పడుతుంది, సింహం తింటుంది. 26,000 సంవత్సరములు పరిపాలించిన తర్వాత నువ్వు ధ్రువ స్థితి అని ధ్రువ పదాన్ని పొందుతావు. ఆకాశంలో ఉత్తర దిక్కున సప్తర్షి మండలంలో పైన ఉన్నటువంటి ఆ మంచపు కోళ్ళకి పై వరుసలో ఉన్నటువంటి 2 నక్షత్రములను కలిపి ఆ రేఖను ముందుకు పొడిగిస్తే ఉత్తరపు వైపున ఉంటుంది ధ్రువ నక్షత్రం. పోల్ స్టార్ అంటారు దీన్ని. పూర్వకాలంలో నావికులు సముద్రంలో ప్రయాణం చేసేటప్పుడు ఈ నక్షత్రాన్ని చూసి దిక్కులు తెలుసుకునేవారట. ఆ విధంగా ఆకాశంలో ఉండి దేవతలకు, నక్షత్రములకు అందరికీ పూజనీయుడుగా ఉంటామన్నాడు. ధ్రువుడు తిరిగి వస్తున్నాడు. వార్త అందింది రాజుగారికి. ఎదురేగారు, పట్టణం అంతా అలంకరించారు. పన్నీరు చల్లి ముగ్గులు పెట్టారు ముత్యాల పొడితోటి. భద్రగజాన్ని తీసుకువచ్చారు బాజా భజంత్రీలతో, మేళ తాళములతోటి. యువరాజుగా అభిషేకించారు. తండ్రి తర్వాత బహుకాలం పరిపాలన చేశాడు. ఉత్తముడు వేటకు వెళ్ళి మరణించడం, ఒక గుహ్యకుడి చేతిలో మరణించాడు. వెంటనే యక్షుల మీదకి, యక్షులు, గుహ్యకులు, వీళ్ళకి రాజైనటువంటి వాడు కుబేరుడు, కుబేరలోకం మీదకి దండెత్తి వెళ్ళాడు. భీకర యుద్ధం. ధ్రువుడు గాయపడ్డాడు. ఇంతలో స్వయంభవమనువు, ఇతర పితృదేవతలు వచ్చిన ఆయన గంధర్వులతోటి యుద్ధం వద్దయ్యా, నీవు మహావిష్ణు భక్తుడు, నువ్వు ఇటువంటి వాడు ఇంత భయంకరమైనటువంటి యుద్ధం చేయడం సరి అయినటువంటి పద్ధతి కాదు. కాబట్టి నీవు యుద్ధం విరమించవలసింది. ఇప్పుడు కుబేరుడు వస్తాడు, ఆ కుబేరుడితో స్నేహం చెయ్యి అంటే ఆ విధంగానే కుబేరుడితో మిత్రత్వం చేశాడు. బహుమతులు అందుకున్నాడు. 26,000 సంవత్సరాలు పరిపాలన చేసిన తరువాత ధ్రువపదాన్ని పొందాడు ఆయన. ఇది ధ్రువుడి యొక్క వృత్తాంతం. అదేవిధంగా వృత్రాసుర వృత్తాంతం కూడా చెప్పారు. ఇది దేవీ భాగవతంలో కూడా ఉంది. వృత్రాసుర వృత్తాంతం వేదంలోనే చెప్పారట, మత్స్యపురాణంలో చెప్పారట. గాయత్రిని అతిశయింపచేస్తూ ధర్మప్రస్తారాన్ని, వృత్రాసుర సంహారాన్ని అభివర్ణించేటటువంటి గ్రంథాన్ని భాగవతం అంటారు అని మత్స్యపురాణంలో చెప్పారట. అందుచేత
ఈ భాగవతంలో ప్రధానమైనటువంటి ఘట్టం వృత్రాసుర వృత్తాంతం. వృత్రాసురుణ్ణి దేవేంద్రుడు వధించాడు. దానికోసం వజ్రాయుధం తయారు చేయడానికి దధీచి మహర్షిని యాచించారు. ఆ దధీచి మహర్షి శ్రీ మహావిష్ణువు యొక్క నారాయణ కవచం అని ఉన్నది, చాలా విశిష్టమైనటువంటి కవచం. ఆ నారాయణ కవచాన్ని వృత్రాసురుడి తండ్రి అయినటువంటి త్వష్టా ప్రజాపతికి అశ్విని దేవతలకి కూడా బోధించాడట. ఆ నారాయణ కవచ ప్రభావం ఎటువంటిదంటేట, కౌశికుడు అనేటటువంటి ఒక మహాబ్రాహ్మణుడు ఋషి జీవితకాల పర్యంతము కూడా నారాయణ కవచాన్ని చదువుకుంటూ ఉండేవాట. ఒక రోజున ఒక ఎడారిలో ఇసుకలో వెళుతూ మరణించాడు. ఆ శరీరం అక్కడ పడి ఉంది. పైన ఒక గంధర్వుడు అతని యొక్క విమానంలో దేవేరులతో కలిసి వెళుతూ ఉంటే అతని యొక్క భార్యలతో కలిసి ఆ విమానం ఆగిపోయింది. వేగం తగ్గిపోయి నెమ్మదిగా కింద ఎదిగి భూమి మీద పడిపోయిందిట. ఎందుకు పడింది ఏమిటి అని ఆలోచిస్తే అక్కడికి బాలకిల్యుడు అనేటటువంటి ఒక మహర్షి వచ్చి గంధర్వుడితో, గంధర్వ చిత్రకేతుడు అతని పేరు, ఇక్కడ ఉన్నటువంటి ఈ కళేబరం కౌశికుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడిదయ్యా, ఈయన నారాయణ కవచం చదువుకున్నటువంటి వాడు, అంతటి ప్రభావం ఉంటుంది. ఆ నారాయణ కవచం కనుక చిన్నదది, మా అమ్మగారు ఇప్పటికీ చదువుతూ ఉంటారు, రోజు చదువుకుంటారు. పోతన గారు రాసింది చదువుతారు, వ్యాస మహర్షి చదివింది సంస్కృతంలో ఉంటుంది, పావు గంట పడుతుంది చదివితే. ఆ నారాయణ కవచం కనుక చదివినట్లయితే ఇంతటి శక్తి వస్తుందయ్యా. అందువల్ల నీ విమానం ముందుకు సాగలేదు. కాబట్టి నువ్వేం చేస్తావంటే ఈయన యొక్క శరీర ఎముకలను అస్థికలను తీసుకువెళ్ళి యమునా నదిలో నిమజ్జనం చేసి స్నానం చేయి. అతని శరీరం కూడా పట్టేసింది, ఒళ్ళంతా నొప్పులుగా అయిపోయింది, స్వస్థత చేకూరుతుందంటే ఆ విధంగా చేశాడట గంధర్వుడు. అంతటి ప్రభావవంతమైనటువంటి నారాయణ కవచాన్ని త్వష్ట ప్రజాపతి కొడుకైనటువంటి విశ్వరూపుడు దేవేంద్రుడికి ఉపదేశించాడు. ఆ విశ్వరూపుణ్ణి వధించాడు ఇంద్రుడు. అప్పుడు త్వష్ట ప్రజాపతి యజ్ఞం చేస్తే ఆ యజ్ఞంలో దేవేంద్రుడిని వధించాలని ఒక రాక్షసుడిని ఉద్భవింపచేయాలని అతను హోమం చేశాడు. జడను తీసి వేశాడు. అందులో సరస్వతీదేవి అతని నోటి వెంట అపశృతి పడింది, ఒక్క చిన్న అపస్వరం పడిందట. ఆ దోషం వల్ల మహారాక్షసుడు పుట్టాడు. అతనే వృత్రాసురుడు అన్నారు. ఆ వృత్రుణ్ణి ఇంద్రుడు కొంచెం మోసం చేసే వధించాడు. ఈ వృత్తాంతం కూడా మనకు 6వ స్కంధంలో ఉన్నది. ఈ విధంగా శ్రీమద్భాగవతంలో 1వ స్కంధం నుంచి 6వ స్కంధం వరకు కలిగినటువంటి 6 స్కంధములలోనూ అనేక కథలు, అనేక విశేషాలు చెప్పారు. అనేక ఘట్టాలు, శ్రీ మహావిష్ణువు యొక్క అవతారములు, అవతార లీలలు ఇవన్నీ వర్ణించబడ్డాయి. ఇక 7వ స్కంధం ప్రారంభంలో మిగతా ఘట్టములు ఉన్నా కూడా ప్రహ్లాద చరిత్ర ప్రధానమైనటువంటి ఇతివృత్తము. 8వ స్కంధంలో గజేంద్ర మోక్షం ఉన్నది. తరువాత వామన చరిత్ర ఉన్నది. 10వ స్కంధంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలు ఇవన్నీ చూసుకుంటూ ఆ చివరి రోజున రుక్మిణీ కళ్యాణ ఘట్టంతో ఈ ఉపన్యాస కార్యక్రమాన్ని ముగించుకుందాం. రేపు ప్రహ్లాద చరిత్ర చూద్దాం. అందరూ కూడా రావాల్సినది. 6:15 కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్దేశించారు. కాబట్టి అందరూ సమయానికి రావాల్సిందిగా కోరుతూ స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.